లోకల్ బాడీ ఎన్నికల అంశము పెద్ద చర్చ జరుగుతుంది. ఎట్లా ఉంటాయి, ఏ రిజర్వేషన్లతో ఉంటాయి, అసలు ఇప్పట్లో ఉంటాయా లేదా, అసలు ఎప్పుడు ఉంటాయి అనే చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద? అసలు ఇప్పుడు వాస్తవంగా 73, 74 రాజ్యాంగ సవరణలో ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలని ఉంది. చాలామంది ఆశావాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా గెలవాలని కూడా చూస్తున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అవకాశాలు తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తాయి. అవకాశం రాకుండా ఉండే వ్యక్తి ఉండడు. కానీ అవకాశం అంతా కూడా ఎమ్మెల్యేలే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు వీళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు పెట్టుకుని అప్పుల పాలైపోతుంది. ఎమ్మెల్యేలే గ్రామ సర్పంచులు, ఎమ్మెల్యేలే మండల ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలే జెడ్పీటీసీ. ఈ చెక్ పవర్ ఉప సర్పంచ్కి ఇవ్వడం వల్ల కూడా సర్పంచ్ అధికారాలు చాలా ఇబ్బంది అయిపోయింది, గొడవలకు కారణమైందని బాగా విమర్శ. కానీ ఉప సర్పంచ్కి చెక్ పవర్ అనేది వేస్ట్. మా ప్రయత్నం మేము చేశాము, మేము కులగణన చేశాము, ఇటు జియో కూడా చేశాము, చట్ట సవరణ చేశాము, పంచాయతీరాజ్ సవరణ చేశాము, ఇటు రాజ్భవన్ పంపించాము. మా నుండి మేము చేయాల్సినంత చేసినాం కదా, కేంద్రం సపోర్ట్ చేయట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా. రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఏంది? ముఖ్యమంత్రి గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, సుప్రీంకోర్టులో గవర్నరు రాష్ట్రపతికి ఉన్నటువంటి బిల్లు ఏదో ప్రెస్టేజ్లకు పోయి లక్షల రూపాయలు దారపోసి మనం ఆ పదవుల కోసము వెళ్ళొద్దు. ప్రజల నిర్ణయం ఎట్లా నుండని మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దాని మీద. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 2 అంశాల చుట్టూ ప్రధానంగా ఈ మధ్యకాలంలో కూడా చర్చ జరుగుతుంది. ఒకటి జూబ్లీహిల్స్ బైపోల్ గురించి, 2 స్థానిక సంస్థల ఎన్నికల గురించి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి, రిజర్వేషన్లు ఎలా రాబోతున్నాయి అనే దానిపైన ఊళ్ళల్లో పెద్ద చర్చ, రాజకీయ పార్టీలో, విశ్లేషకుల్లో, బీసీ సంఘాల మధ్య కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇక అందరూ అనుకున్నట్టుగానే జూబ్లీహిల్స్ బైపోల్ అయితే అయిపోయింది. ఇక 2-3 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతుంది. ఇక మిగిలిన అంశం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు. ప్రభుత్వం కూడా దానిపై కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అలాగే క్యాబినెట్ సమావేశంలో కూడా ఎన్నికల్లో ఎలా వెళ్ళాలనే దానిపైన ఈ నెల 15వ తారీఖున నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉంటే రాజకీయ పార్టీలకు ఏం జరగబోతుంది, రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం ఎలా ఉంటే మరి ఇటు అధికార పార్టీకి కలిసి వస్తుందా, స్థానికంగా మరి ప్రజాప్రతినిధులకు కలిసి వస్తుందా, ఇలా చాలా అంశాలు అయితే చర్చకు వస్తున్నాయి. ఇదే చర్చకు వచ్చిన నేపథ్యంలో మనతో ఈ అంశాలపై మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు, మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా ఉండి దాదాపు 25 సంవత్సరాలు వరుసగా ఓటమి ఎరగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గెలుచుకుంటూ వస్తున్న గంటా రాములు యాదవ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి విశ్లేషణను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. ముందుగా మిమ్మల్ని బీఆర్ఎస్ నేతలా కాకుండా ఒక విశ్లేషకుడిగా స్థానిక సంస్థల పట్ల మీకున్న అవగాహన ప్రకారం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి మీరు నేతను పక్కన పెట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ నుండి ఆన్సర్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సో ముందు మీ గురించి అడుగుతాను, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల గురించి వెళ్దాం. 2021 నుండి 25 వరకు వరుసగా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం అనేది, ఓటమి లేకుండా ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఒక మాట మాట్లాడారు. ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఏమన్నారంటే, ఎమ్మెల్యేగా గెలవడం ఈజీ, ఎంపీగా గెలవడం ఈజీ, కానీ ఊళ్ళల్లో సర్పంచ్గా గెలవడం అనేది చాలా కష్టం. అక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా గెలవడం అనేది చాలా అసాధ్యం అని కూడా చెప్పారు. అలాంటి మీరు ఎలా వరుసగా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తున్నారు, అది ఒక బీసీ బిడ్డాయి? నేను 2001లో నా ఏజ్ 24-25. ఇనానిమస్గా అక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్న ప్రజలు 2000 అంతకు ముందు 95లోనే నేను సర్పంచ్గా ఉంటే బాగుంటుంది అని ఒక చర్చ ఉండే. కానీ నా ఏజ్ అప్పుడు 19 సంవత్సరాలు కాబట్టి అప్పుడు చాలా ముందట. కానీ అప్పుడు పోటీ చేయాలంటే 21 ఉండాలి అనే ఒక నిబంధన ఉంది కాబట్టి చేయలేకపోయినాం. ఆ అంశం గ్రామంలో ఉండే. అది 2001కి వచ్చేసరికి రాములు లాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది, కొంచెం మంచిగా మాట్లాడతాడు, చదువుకున్నోడు, కొంచెం ఏదన్నా ఉంటే కూడా సమగ్రంగా వింటాడు, ఎవరన్నా మాట చెప్పినా కూడా కొంత ఓపికతో ఉంటాడు అనే ఒక
అభిప్రాయం నా మీద ఉండేది. ఓకే. అది నన్ను 2001లో ఇనానిమస్గా 8 వార్డ్స్ సర్పంచ్. మీ ప్లేస్ అది చెప్పరా ఒకసారి? గ్రామం అంటే హరిపురం, పెద్దపల్లి నియోజకవర్గం, ఇప్పుడున్న కొత్తగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓదెల మండలంలోని హరిపురం గ్రామం. ఓకే. ఆ గ్రామానికి సంబంధించి 2001లో ఇనానిమస్గా సర్పంచ్ అయింది. 8 వార్డులు ఓకే. ఆ గ్రామ ప్రజలందరూ నిర్ణయం చేయడం జరిగింది. దాంతో స్టార్ట్ అయినటువంటి నా రాజకీయంగా ప్రజాప్రతినిధిగా నా ప్రస్థానం ఓకే. నిన్న 2024 జూలై 5 వరకు కంటిన్యూగా ఉన్నా. ఓకే. 2006లో మళ్ళీ ఎంపీటీసీ ఎంపీపీగా, ఏది 2006లో ఓదెల మండల్ జనరల్లో. ఓకే. 2014 జనరల్ ఉమెన్లో మా సతీమణి. ఓకే. 2019లో నేనే ఏది జడ్పీటీసీగా ఉండడం జరిగింది. ఓకే. ప్రధానంగా లోకల్ బాడీస్లో మన ప్రతి అడుగును ఏది అబ్జర్వ్ చేసే ఒక పరిస్థితులు ఉంటాయి. మన నడవడిక కూడా, ఓకే. మన నడకలో చేంజ్ అయినా కూడా ఒక చర్చ జరుగుతుంటుంది. ఓకే. నువ్వు నడుస్తున్నటువంటి నడకలో కొంచెం ఇట్లా బొచ్చుపిచ్చి లేకపోతే కొంచెం చేంజ్ అయినా నీ మీద ఒక చర్చ ఉంటుంది. ఓకే. నీ మాటలో ఏమన్నా తేడా వచ్చినా కూడా ఏది ప్రజల్లో ఒక చర్చ ఉంటుంది. ఓకే. అంటే ప్రతి అంశాన్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ మధ్యలో వాళ్ళ కొరకు పనిచేస్తున్నామనే అభిప్రాయం కలిగించే విధంగా ఉన్న వ్యక్తిని ఓడగొట్టుకోరు. కానీ వరుసగా గెలుస్తున్నప్పుడు ఊళ్ళో ఒక చర్చ ఉంటుంది. ఈయనకి వరుసగా గెలుస్తున్నాడు కదా, మనలో మార్పిద్దాం, మన క్యాండిడేట్ మార్చేద్దాము, ఆయనను గెలిపిద్దాము, ఈయన ఆల్రెడీ చేసింది కదా, ఈయనకు చాలుగా వేరే వాళ్ళకి ఇద్దామని ఒక చర్చ వస్తుంది కదా, అక్కడ మీరు ఎట్లా? వస్తుంది. కానీ నాకున్న నేపథ్యం ఏంటంటే నేను 24/7, ఐ మీన్ 24/7 అంటే ఒక 10 గంటలు మన కాలకృత్యాలు పడుకోవడం అన్నీ పోతే 14 గంటలు ఫుల్ టైం పాలిటీషియన్స్గా ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేయడానికి నా సమయాన్ని ఇస్తాను. నెంబర్ 1. ఓకే. ఆ ఇవ్వడంలో చాలా క్వాలిఫైడ్గా ఉంటాం. నెంబర్ 2, అక్కడ ఉన్న ప్రజలకు తెలియని విషయాన్ని మనం చెప్పడం కావచ్చు, వాళ్ళని చైతన్యపరచడం కావచ్చు, వాళ్ళ సమస్యను అధికారి దృష్టికి తీసుకుపోవడం కావచ్చు, అధికారికి కూడా ఒక సొల్యూషన్ని మనమే ఇట్లా చెయ్యండి, ఇట్లా చేయొచ్చు, ఈ నిబంధనలు ఇట్లా కాకుండా ఇట్లా కూడా చేయొచ్చు అని మనమే ఒక సైటేషన్స్ని, ఒక అడ్వకేట్ ఎట్లయితే ఒక కేసు వాదించినప్పుడు ఒక సైటేషన్ని పెట్టి ఎట్లయితే కన్విన్స్ చేసి ఆ కేసును గెలవడానికి ప్రయత్నం చేస్తాడో, నేను ఆ విధానాన్ని పాటించేవాడిని. ఒక పని కావాలంటే కాని పనిని కూడా ఎట్లా చేయొచ్చు, ఇంతకుముందు ఎక్కడ జరిగింది, ఎవరు ఎట్లా చేసిండ్రు అని చెప్పి మనమే ఒక సొల్యూషన్ అధికారికి ఇచ్చేవాళ్ళం, వాళ్ళని కన్విన్స్ చేసేవాళ్ళం, చేసి వాళ్ళకి పనిచేసేవాళ్ళం. అంటే ప్రజల కొరకే 14 గంటలు నిత్యం పనిచేయడం కానీ 30 రోజులు కానీ అది 365 రోజులు కానీ. తర్వాత జనరల్గా నాకు పెద్దగా ఏ వేస్ట్ టైం అలవాట్లు ఏం లేవు. బేసిక్గా నేను ఆల్కహాల్ బై టేస్ట్ తెలియదు, ఇంకా వేరే ఏ అలవాట్లు లేవు. తెలియదు ఇప్పటి వరకు, ఆ టేస్ట్ కూడా తెలియదు. కాబట్టి మొదటి నుంచి వెళ్ళి 24 గంటలు వాళ్ళ మధ్యలో ఉండేవాళ్ళం, వాళ్ళతోనే సమయం గడిపేవాళ్ళం, వాళ్ళ సమస్యల కొరకే నిజాయితీగా పనిచేసేవాళ్ళం. దానిలో మళ్ళీ ఒక పార్టీ అనేది కాకుండా ఎలక్షన్ మందం పార్టీ నిలబడ్డా కానీ ఎలక్షన్ తర్వాత అందరికీ పనిచేయడం అనే ఒక గుణం ఉండగలిగినాం. ఎవరొచ్చినా శత్రువు మనకు పని చేయని వ్యక్తి వచ్చినా కూడా నిజాయితీగా వాళ్ళ పని చేసేవాళ్ళం. ఆ పని మన కార్యకర్తలకు మనకు పనిచేసినోనికి నష్టమయ్యే పని కాదు. మన కార్యకర్తకు నష్టం జరగకుండా, మన కోసం పనిచేసినోనికి నష్టం జరగకుండా నిజాయితీగా వాళ్ళకి ఏదైనా పని అవసరం పడ్డప్పుడు అవతలి పార్టీ వ్యక్తికి కూడా ఏది ఫుల్ టైం పెట్టి పనిచేసేవాళ్ళం. ఇదే సందర్భంలో చాలామంది ఆశావాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు, ఎలాగైనా గెలవాలని కూడా చూస్తున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అవకాశాలు తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తాయి. అవకాశం రాకుండా ఉండే వ్యక్తి ఉండడు. కానీ అవకాశాన్ని ఏ విధంగా ప్రజలని టెంపరీగా అప్పుడు గెలవడం కోసం మాత్రమే ఒక ఏది వాళ్ళకు ఆశలు కల్పించి అప్పుడు గెలిస్తే సరిపోయా అనే వ్యక్తి ఏమో తప్పకుండా రెండోసారి ఓడిపోతాడు. కానీ నిజాయితీగా పోటీ చేసి వాస్తవాన్ని చెప్పి వాళ్ళ కొరకు వాళ్ళ అంటే ఒక దూరదృష్టితోటి ఖచ్చితంగా నేను వీళ్ళకి పనిచేయడం కోసమే వచ్చినా అనే ఉద్దేశంతో వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా టెక్నికల్గా కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు కాక, కానీ నాయకుడిగా ఓడిపోరు. ప్రజల దగ్గర ఉంటారు వాళ్ళు, మరోసారో అవకాశం ఎట్లా వస్తే అట్లా మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గరనే ఉంటారు. ఈ 2 అంశాలలో ఖచ్చితంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయం చేయాలనే యువకులు ఎవరైనా రాజకీయాలకు వస్తే లక్ష్యం పెట్టుకొని నిజాయితీతో రావాలి. అది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. ఇది రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్టీలుగా ఒక పక్కకు పెట్టి చూడాలనుకున్నప్పుడు
ఇప్పుడు ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కానీ చాలామంది అన్ని పార్టీలలో ఓకే వాళ్ళు ఓ 20 సంవత్సరాలు అయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రజలు టైం వచ్చినప్పుడు అవకాశం కల్పించారు గొప్పగా. ఓకే కాబట్టి రాజకీయాలు ఒక 5 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలని చూడలేం. దాన్ని మనం ఇంత టైం బాండ్ అని కాకుండా ఓకే ప్రజలు మనల్ని ఇష్టపడేంతసేపు సమయం మన 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 దీంట్లోనే ఉండాలని రావాలి అంతే కదా. వేరే పని ఇప్పుడు పెట్టుకోవద్దు. పార్టీలు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. ఒకటే పార్టీ విధానం అనేది అది తెలంగాణ వచ్చిన తర్వాత పోయింది. దాన్ని మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక మిగిలింది ఉన్నది శాశ్వతంగా నేను ప్రజల మధ్యలో ఉంటాను అనే ఒక ఆలోచనతో వచ్చిన వాళ్ళకైతే రాజకీయాలు ఏం ప్రజలేం నష్టపెట్టరు. ఖచ్చితంగా వాళ్ళకు సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాన్ని ఇస్తారు. ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలనో అది ప్రజలే నిర్ణయిస్తారు. మనం ఆశపడడం తప్పు కాదు. మనం పోయి వాళ్ళని ఓటు అడగడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ తప్పులేదు. కానీ నిర్ణయించేది మాత్రం అంతిమంగా ప్రజలే. అది సమయం అండ్ ప్రజలు. మీ అంతిమ లక్ష్యం ఏంటి? ఎందుకంటే అన్నీ చూశారు, సర్పంచ్గా చూశారు, ఎంపీపీగా చూశారు, అలాగే పరిషత్ ఎన్నికలు కూడా చూశారు, సో జెడ్పీటీసీగా చూశారు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడి వరకే ఆగిపోతారా లేకపోతే మీకు ఏమైనా నెక్స్ట్ లెవెల్ టార్గెట్? అంటే రెండు విషయాలు. వాస్తవంగా ఇప్పుడు ఒక పని చేయాలన్నా ఈ ప్రభుత్వాన్ని నడపాలన్నా ఖచ్చితంగా లెజిస్లేటివే ప్రభుత్వాలను నడుపుతున్నారు. ఎంపీలు అందరు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఎమ్మెల్యేలు అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు. ఇలా ప్రజలకు ఒక సేవ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నంత ఇంపార్టెన్స్ వాళ్ళ యొక్క ఆలోచనకు ఎక్కడన్నా విలువ దొరుకుతుంది అని అంటే ఖచ్చితంగా శాసనసభ అండ్ పార్లమెంటే. ఇంతకుముందు ఏ డయాసనైనా వాళ్ళకి అవకాశం ఉండే, అంటే గౌరవించేవాళ్ళు. ఒక సర్పంచ్ ఒక అభిప్రాయాన్ని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గౌరవించేది. ఒక మండల ప్రెసిడెంట్ ఎవరి పవర్స్ వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే ఓన్లీ ఫర్ ఏది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ మెంబర్ కావాలి, వీళ్ళకు శాసనసభ్యుడు కావాలి. మిగిలిన వాళ్ళందరూ సర్వెంట్ లాగా చూస్తున్నారు. వాస్తవంగా సర్వెంటే, పనోడే. అక్కడ సర్పంచ్ మరి ఆ గ్రామానికి పౌరుడు, ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు, ఆ గ్రామం మీద ఆయన చెప్పినట్టే నడవాలనే ఆలోచన ఎవరికి లేదు. ఆయన ఏ పార్టీ అని చూసుకుంటున్నారు. విత్ ఇన్ ద పార్టీ అయితేనేమో ఎమ్మెల్యే చెప్పిన పని చేయాలి, అవతల పార్టీ అయితేనేమో అసలు ఆయనను పట్టించుకునే అవసరమే లేదు. ఆయన అభిప్రాయాన్ని కూడా ఎవరు అధికారులు కూడా గౌరవిస్తలేరు. మరి అధికారులన్నా గౌరవించాలంటే వాళ్ళు కూడా గౌరవిస్తలేరు. అధికార పార్టీ సభ్యుడు సర్పంచ్ అయినా కూడా సర్పంచ్ ముచ్చట ఇంటలేరు. ఏదన్నా ఉంటే ఒకసారి ఎమ్మెల్యే సాబ్తో చెప్పేయండి సార్, ఒక మాట ఎమ్మెల్యే సాబ్ చెప్పేయండి అంటాడు. అధికార పార్టీ సర్పంచ్ ఎంపీపో జెడ్పీటీసీ పోయినా వాళ్ళకి ఏమైనా పని చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఆయన కూడా ఎమ్మెల్యేనే. ఇప్పుడు గ్రామ సర్పంచ్ అనాధికారికంగా ఎమ్మెల్యేలే గ్రామ సర్పంచులు, ఎమ్మెల్యేలే మండల ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలే జెడ్పీటీసీలు. కాబట్టి మనం నిజంగా మేము ప్రజల కోసం పనిచేద్దామని రాజకీయాలకు వచ్చినాం. ఇప్పుడు మా వయసు 48. అంటే నేను రాజకీయాలకు వచ్చే 25 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 20 ఏళ్ళు నేను పనిచేయాలనుకున్నప్పుడు తప్పకుండా లెజిస్లేటివ్ కావాలి. శాసనసభ్యుడిగా ఇంకా కొత్తగా ఒక పని విధానాన్ని సూచించాలి. ఇట్లా కాకుండా అంటే ప్రజల కేంద్రంగా శాసనసభ్యుడు పనిచేయాలి. ఇప్పుడు ఉన్నవాళ్ళు చేయట్లేదు అని నేను వాళ్ళ సైడ్ నేను మాట్లాడలేదు, కానీ ఏదో కొత్తదనంగా ఇంకా ప్రజలకి బెటర్గా పనిచేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే దానిలో ఉన్నాం. ఖచ్చితంగా అవకాశం వస్తే శాసనసభకు పోటీ చేయాలని మీ కోరిక. పెద్దపల్లి అవుతుందా రేపు పునర్విభజనలో, పునర్విభజనలో ఏ నియోజకవర్గం అవుతుంది అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి, లెజిస్లేటివ్ అయితే బాగుంటుంది, మనం ఇంకా ఎక్కువ పని చేయవచ్చు ప్రజలకి అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాం. ఇది మీ వరకు ఇప్పటివరకు మీ యొక్క విషయం చెప్పారు, మీకున్న అనుభవాన్ని స్థానిక ఎన్నికలమని చెప్పారు. అయితే లోకల్ బాడీ ఎన్నికల అంశము పెద్ద చర్చ జరుగుతుంది. ఎట్లా ఉంటాయి, ఏ రిజర్వేషన్లతో ఉంటాయి, అసలు ఇప్పట్లో ఉంటాయా లేదా, అసలు ఎప్పుడు ఉంటాయి అనే చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద? అసలు ఇప్పుడు వాస్తవంగా 73, 74 రాజ్యాంగ సవరణలో ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలని ఉంది. అవును. ఇప్పుడు ఆ అంశము ఏదైతే పార్లమెంటో శాసనసభ్యుడో ఏదైనా చనిపోతేనో లేకపోతే రాజీనామా చేస్తేనో 6 నెలల లోపు ఎన్నికలు చేస్తూ ఉన్నారు. అట్లనే జరగాలి ఏ ఎన్నికైనా. ఈ స్పెషల్ ఆఫీసర్ అనేది ఈ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇంకా రెండో అంశం, వాళ్ళకి ఏమన్నా కొత్తగా మార్పులు తీసుకురావాలనుకునేది అది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. ఎన్నికలు వేరు, ప్రభుత్వ నిర్ణయాలు వేరు. కానీ ప్రభుత్వ నిర్ణయానికి వరకు ఈ ఎన్నికలను ఆపాలనేది మాత్రం ప్రజలు కోరుకుంటలేరు. ఒకటి.
రెండు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. మరి ఆలోచన చేస్తున్నప్పుడు మళ్ళీ రెండో అంశం ఎందుకు అంటే ఇక్కడ నిజాయితీ కనబడతలేదని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకు నిజాయితీ అని అంటే ఇవాళ కోర్టులలో చాలా తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తూ ఉన్నాయి. ఏది సుప్రీంకోర్టులో చూస్తూ ఉన్నాం, మనం హైకోర్టులలో చూస్తూ ఉన్నాం. అన్నప్పుడు నిన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక అంశం వచ్చింది, దాన్ని ఏది ఇవ్వచ్చు అని చెప్పారు. సరే 9 మందితో కూడినటువంటి ఒక జడ్జెస్ కల్పించినటువంటి ఒక తీర్పు అబోవ్ 50% రిజర్వేషన్స్ అనేటివి ఉండొద్దు, అది ఎవరైతే మెరిట్ ఉంటారో పాపం వాళ్ళని మనం వెనకకు నెట్టేసిన వాళ్ళం అవుతాము, కాబట్టి వాళ్ళ హక్కును కలరాయొద్దని ఒక తీర్పు ఇవ్వచ్చు కాక. కానీ మారిన రాజకీయాలలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దాకెళ్ళి ఇక్కడి దాకా వచ్చి 1.5-2 సంవత్సరాలు దాని గురించి ఏది సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మండలిలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించి మళ్ళీ అలా నువ్వు పాత రిజర్వేషన్ తోటి పోతా అనంటే ప్రజల్లో మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే వీళ్ళు ఏదో చేయాలని కాదు, వాటిగా మనకి ఇద్దామని యాక్షన్ చేసి మళ్ళీ మనల్ని మోసం చేసిండ్రు అనేది. మా ప్రయత్నం మేము చేశాము, మేము కులగణన చేశాము, ఇటు జియో కూడా చేశాము, చట్ట సవరణ చేశాము, పంచాయతీరాజ్ సవరణ చేశాము, ఇటు రాజ్భవన్ పంపించాము, మా నుండి మేము చేయాల్సినంత చేసినాం కదా, కేంద్రం సపోర్ట్ చేయట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా. రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఏంది, ముఖ్యమంత్రి గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, సుప్రీంకోర్టులో గవర్నరు రాష్ట్రపతికి ఉన్నటువంటి బిల్లుల విషయంలో ఒక తీర్పు అక్కడ పెండింగ్ ఉంది. మరి ఆ తీర్పు వచ్చేదాకా మీరు ఆగలనా వద్దా? అవును. ఆ తీర్పు రాకముందే మళ్ళీ ఎన్నికలు అంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఒక వ్యక్తి నాలాంటి వ్యక్తి వచ్చి అక్కడ ఎన్నికలు పెడతలేరు అని ఒకటి వేసిండు. వేసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి, మేము 42% వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము, మేము ఈ ప్రాసెస్ చేసినాము. రెండవది, అక్కడ బిల్లుల విషయంలో పెండింగ్ ఉన్నాయి. అక్కడ సుప్రీంకోర్టులో గవర్నరు రాష్ట్రపతి గారు 3 నెలల కంటే 90 రోజుల కంటే ఎక్కువ బిల్లులు పెట్టుకోవడానికి వీల్లేదు, 90 రోజుల తర్వాత అవి చట్టరూపకంగా మారతాయి అని ఒక తీర్పు వచ్చింది. దాని మీద రివ్యూ చేయమని చెప్పి ఏది రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిర్రు. ఆ అప్పీల్ మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. 28 రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నారు. ఆ తీర్పు వచ్చే వరకు అయితే మనం ఆగాలి కదా. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టిరు. దాన్ని పక్కకు పెట్టినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఏదో కాని పనిని ముందటేసి మళ్ళీ కాలేదని చెప్పి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేద్దామనే ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉంటుంది. ఆ అనుమానం అయితే పోదు. సరే, ఎన్నికలు నువ్వు 1.5 సంవత్సరం ఆగింది. ఇప్పుడు ఆ తీర్పు ఎన్ని రోజులు అవుతుంది సుప్రీంకోర్టులో? ఆ తీర్పు వచ్చే వరకు చూసి ఆ తీర్పు తర్వాత నిజంగానే మీకు ఆ బిల్లులు పాస్ చేయించుకునేడానికి 90 రోజుల సమయం లోపే అంటే అప్పుడు చేయాలి. లేదంటే పార్లమెంట్ మీద ఒత్తిడి చేసుకుంటూ మరి ప్రజలకు ఒక అప్పీల్ చేయాలి. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏది చెప్తా ఉన్నారు. పార్టీ నుంచి వెళ్ళి ఇస్తామనే విషయం ఫస్ట్ డే నాడే ఉండే. మరి ఆ రోజే వద్దనుకోని కదా మనం ఇవన్నీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు అన్ని తీర్పులు, ఇప్పుడు ఇంకొక తీర్పు కూడా ఆడుంది. ఏముంది, వాళ్ళు రిజర్వేషన్లు జీవో నెంబర్ 9ని స్టే ఇచ్చిండ్రు కదా. ఆ స్టే ఇచ్చిన దాని మీద ఏం చెప్పారు, 4 వారాలలో మీరు ఏ విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చిర్రో మీరు ఆ నివేదికను మాకు ఇవ్వండి. 2 వారాలు ఎవరైతే మాకు ఆబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు పిటిషనర్స్కి మేము ఇస్తాము. వాళ్ళ ఆబ్జెక్షన్స్ మీరు ఏ విధంగానైతే చేసినరో మీ యొక్క ఏది ఆన్సర్ని ఇవి రెండింటిని బేస్ చేసుకొని తీర్పియాలి. మరి ఇప్పుడు ఆ తీర్పు ఆనే ఉన్నది కదా. మరి ఆ తీర్పు అటుపోయి అంటే ఎన్నికలు ఏ విధంగా నాకు లాభం అయితే నేను పెట్టాలి అనే కోణంలో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ అనిపిస్తుంది అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రేపు గెలిస్తే ఎన్నికలు, దాన్ని గెలవకపోతే దాన్ని మళ్ళీ కోర్టుల పేరు చెప్తారు. ఇట్లా ఉండొద్దు. స్థానిక సంస్థలలో పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు మీరు ఒకటే లైన్తో వెళ్ళాలి. సరే, సుప్రీంకోర్టులో అక్కడ ఆ తీర్పు పెండింగ్ ఉంది, ఇక్కడ హైకోర్టులో మీరు ఇచ్చినటువంటి జీవో 9 మీద పెండింగ్ ఉంది. దీని మీద క్లారిటీగా తీర్పు రావాలి. అక్కడ గవర్నర్కు రాష్ట్రపతికి అధికారాలకు సంబంధించిన బిల్ల విషయంలో తీర్పు రావాలి. ఆ 2 తీర్పులు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనో ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఏదైతే లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ డిస్కస్ చేసి అప్పుడు ప్రజల ముందు పెట్టి ప్రజలను కూడా అభిప్రాయం తీసుకొని మీరు ఎన్నికలు పెట్టొద్దని ఎవరు చెప్పట్లేదు. 42% రిజర్వేషన్తో పెట్టాలి. 42% రిజర్వేషన్ మీద ఎవరి మీద ఒత్తిడి చేయాలి? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కకు పోతా ఉన్నాయి. అంటే ఎన్నికలు ఇప్పటిదాకా మీకు పాజిటివ్ వచ్చినప్పుడు పెడదాం అనుకున్నట్టు కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ అంశాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. జూబ్లీహిల్స్ ఎలక్షన్ పూర్తయింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ బట్టి నిన్న పోలింగ్ సరళీకరణకి బీఆర్ఎస్ విధానంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచే వాతావరణం ఉన్నట్టయితే
ప్రస్తుతం అన్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితం వస్తే ఈ యొక్క ఫలితం యొక్క ప్రభావం లోకల్ బాడీ ఎన్నికలపైన ఉంటుందా? ఇప్పుడు రాష్ట్రంలో ఎవ్వరం మనకు మనం చెక్ చేసుకున్నా ప్రభుత్వం మీద అసంతృప్తి అయితే ఉంది. వ్యతిరేకతను అంటే ఎన్నికల రూపాన వస్తుంది. కానీ ఇప్పుడు అందరి దగ్గర వెళితే ఈ ప్రభుత్వము ఏ పథకాన్ని ఏ దాన్ని కూడా సరైన విధానంలో పనిచేయట్లేదు అనే అంశం ప్రజల్లో ఉంది. అది మనకు స్పష్టంగా కనబడ్డది. సరే, ఎన్నికలు మళ్ళీ డిఫరెంట్. ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనే విషయం మీరు కూడా రోజు నిన్నటిదాకా అక్కడనే తిరిగిండ్రు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికలు డిఫరెంట్. కానీ కేటీఆర్ గారు ఏమన్నా ఇది ఒక రెఫరెండము ప్రభుత్వ విధానాలకు ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక గెలిస్తే వ్యతిరేకత లేనట్టు బీఆర్ఎస్ అంటున్నట్ట. కరెక్ట్. అంటే తను చెప్పింది ఏంది, ఒక ఎన్నిక ఏది ఒక ఫలితం ఎక్కడ చూపిస్తుంది అంటే రాష్ట్రం అంతా ఈ అభిప్రాయంతో ఉన్నారు అనేది స్పష్టం అవుతుంది అనేది కేటీఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్పిన నేను చూసినాను. రెండవది, తను విలేకరు అడిగినప్పుడు మరి గెలిస్తే రెఫరెండం అంటే దాన్ని అయితే మనము అంటే ఓడిపోయినప్పుడు రెఫరెండం అన్నప్పుడు గెలిచినప్పుడు కూడా దాన్ని అవుతుందని తను చెప్పిండు. అంటే నేనేమంటున్నా అంటే ఒక్క ఎన్నికతో ఈ మొత్తం దాన్ని మనం అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్పలేము. దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవడానికి మాత్రం ఉంటుంది. కొంత కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ క్యాడర్ కొంత ఉత్సాహంగా ఉండొచ్చు. అదేవిధంగా సరే బీఆర్ఎస్ గెలిస్తే తప్పకుండా బీఆర్ఎస్ క్యాడరు ఉత్సాహంగా మేము మా దిక్కు ప్రజలు ఉన్నారు అనే ఒక కోణంలో పనిచేయవచ్చు. కానీ ప్రజలు అంత ఈజీగా ఇక్కడ గెలిచిందని అక్కడ ఓట్లేసుడు అట్లే ఉండదు. ప్రభావం ఉంటుందా? స్థానిక సంస్థలలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ప్రభావం ఉంటుంది ఎక్కువ. ఇది క్యాడర్ ఉత్సాహానికి పనిచేస్తుంది. ఏ రాజకీయ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ క్యాడరు, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ క్యాడరు ఉత్సాహంగా పనిచేయడానికి మాత్రం పనిచేస్తుంది. కానీ ప్రజలు ఏదో ఇక్కడ గెలిచిందని మళ్ళీ అక్కడ కాంగ్రెస్కి వేస్తారని అయితే నేను చెప్పాను. మళ్ళీ అక్కడ నిర్ణయించినటువంటి అభ్యర్థి స్థానిక సంస్థలలో మీరు అభ్యర్థి ప్రధానమవుతాడు. అభ్యర్థి అంటే ఒక 100 ఓట్లను మనం 100% చూసుకుంటే అభ్యర్థి 33%, ఆ పార్టీ ఆ సపోర్టర్స్ 33%, ఒక 33% ఆ ఎలక్షన్ చేసే విధానం 33%. దీని మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆయన అభ్యర్థి మంచిగా ఉంటాడు, పార్టీ క్యాడర్ అయిన పార్టీ బాగుంటుంది, కానీ ఎలక్షన్ చేయలేడు పాపం, ఆయన ఓడిపోతాడు. ఒక ఆయన ఎలక్షన్ బాగా చేస్తాడు, ఆయన వ్యక్తిగా బాగుంటాడు, కానీ పార్టీ చాలా బలహీనంగా ఉంటుంది. ఆ దగ్గరికి వచ్చే 10-12% ఏదైతే ఓడిపోయే 1500-2000 ఓట్లు తగ్గిపోతాడు. ఒక దగ్గర ఈ రెండు బాగున్నా క్యాండిడేట్ బాగుంటాడు, పార్టీకి వేద్దామని ఉంటుంది, క్యాడర్ చెప్తే అందరు క్యాడర్ కూడా బలంగా ఉంటారు, కానీ ఆ పర్సన్ నచ్చడు, ఓడిపోతాడు. ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఉత్సాహం కోసం మాత్రం పనిచేస్తుంది. అంటే నా పర్సనల్ అభిప్రాయం, క్యాడర్ ఆ గెలుపు ఆ క్యాడర్ని కొంత ఉత్సాహపరుస్తుంది, కొంత ఎఫెక్టివ్గా పనిచేయడానికి కొంత ఆ పార్టీలో ఉన్నటువంటి అన్ని తొలగిపోయి కొంత యూనిటీ అండ్ ఉత్సాహం కోసం పనిచేస్తుంది. అంతే తప్ప ఇది గెలిచిరని అక్కడ గెలుస్తారని నేను చెప్పలేను. అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్పలేను. ఖచ్చితంగా అభ్యర్థి, పార్టీ, క్యాడరు అండ్ ఎలక్షనింగ్ ఈ మూడింటి మీద ఆధారపడుతుంది. సో క్యాడర్ విషయానికి వచ్చారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ చాలా ముఖ్యము. క్యాడర్నే లీడర్ చేయాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీల పైన ఉంది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసారు కాబట్టి అవసరం. అయితే 3 పార్టీలను ఒకవేళ మీరు అంచనా వేస్తే ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ క్యాడర్ నిర్మాణం కరెక్ట్గా అమలు చేస్తున్నాయి. అసలు నిర్మాణాత్మకంగా ఆ యొక్క వ్యవస్థ పార్టీ నిర్మాణం అనేది కనిపిస్తుందా? అసలు ఇప్పుడు రాజకీయాలు, నేను నా పర్సనల్ అభిప్రాయం, అసలు కార్యకర్తలని ఇప్పుడున్నటువంటి పార్టీలు పట్టించుకుంటున్నాయి అన్న. ఆ చెప్పేది వేరు, స్టేట్మెంట్ వేరు, వాళ్ళు చేసేది వేరు. ఈ తప్పును ఏమన్నా సరిదిద్దడానికి అవకాశం ఉందా అంటే మళ్ళీ వాళ్ళు కూడా ముచ్చట చెప్తారు కానీ సరిదిద్దరు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ గౌడ్ గారే ఉన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్ గారు, ఏది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఏమని, 5 సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఉన్న వాళ్ళకే మేము జిల్లాధ్యక్షులు ఇస్తాం, తర్వాత 3 సంవత్సరాలు ఇంతకుముందు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి మేము జిల్లాధ్యక్షుడు మళ్ళీ సెకండ్ టైం ఇవ్వము, వారసులకు ఇవ్వము. ఈ 3 వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు రేపు జిల్లాధ్యక్షులు అది పాటిస్తారా? పాపం దాన్ని ఆశపడి కొంతమంది అప్లికేషన్ పెట్టుకునే మందమే, మళ్ళీ దానికి రీజన్స్ వేరే చెప్తారు. అది అన్ని పార్టీలలో చెప్తారు. ఒక పార్టీ అని అనము,
అన్ని పార్టీలలో చెప్తారు. ఉమ్, కొన్ని పార్టీలలో కొంత ఉమ్, ఏది పాటించడానికి ప్రయత్నం చేస్తారు, ఉమ్. అసలు కొందరు పనిచేయరు. ఇప్పుడు నాకు తెలిసి క్యాడర్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు అని అయితే నేను అనుకో. ఏ పార్టీ? పాపం క్యాడరే వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఉమ్, వాళ్ళకి నారాజు ఉన్నప్పుడు ఎన్నికలలో దాని ప్రభావం చూపెడుతున్నారు. ఉమ్, వాళ్ళ ఎన్నికలు ఏదైతే సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు ఓకే. వాళ్ళ అసంతృప్తినో వాళ్ళ కోపాన్నో దానినే ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్యాడర్ చెప్పినా వినేటో లెవెల్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఆయన ప్రశ్నిస్తే ఆయన శత్రువుగా మారిపోతున్నాడు. కానీ ఉమ్, పాపం ఆయన కష్టపడ్డాడు, ప్రశ్నించే అధికారం ఆయనకు ఉంది, ఉమ్, ఆయన చెప్పింది కరెక్ట్, లేకపోతే ఆయన చెప్పింది రాంగ్ అయితే ఆయనను కన్విన్స్ చేద్దామనే నాయకుడు ఉన్నారా? ఓకే. నాయకులు లేరు. ఇంకా ఆయన గదరించుతున్నారు. ఆ పక్క పంటున్న ఎవరైతే భజన పరులు ఉంటారో వాళ్ళు పాపం ఆ వ్యక్తిని ప్రశ్నించిన దొబ్బేసి నెట్టేసి వాడిని పెద్ద శత్రువు తయారు చేస్తారు. వాస్తవం అయినా కూడా ఉమ్, మరి వాళ్ళు కూడా మేము కూడా కార్యకర్తలమే, మేమో రోజు ఆయనలాగా అవుతామని కూడా వాళ్ళు గుర్తించారు పాపం. ఉమ్, ఆ సమయంలో నన్ను ఎమ్మెల్యే నాకు దగ్గర అని ఆ ఎమ్మెల్యే కోసమో ఆ మంత్రి కోసమో ఆ ఎవరైతే ప్రశ్నించిన వ్యక్తిని అందరూ దాడి చేసినంత పనిచేసి వాడిని బలహీనపరుస్తున్నారు. అందుకే కదా ఇవాళ అందరూ ఇబ్బంది పడేది. ఇప్పుడు అందరు కలిసి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? సాధారణ ఎన్నికల్లో ఓటమి చూస్తున్నారు. ఓకే. అప్పటిదాకా వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఉమ్, ఏ అధికార పార్టీ అయినా ఉమ్, ఇక రేపు ఓడిపోయేదాకా ఆయనంతటి వాళ్ళు లేనట్టనే కనబడతారు. ఓకే. ఓడిపోయిన తెల్లారి ఇక ఓడిపోయిన ఆయన ఏడుతున్నాడు, మోసం జరిగింది, ఇట్లా అయింది అట్లా అయింది అని. ఉమ్, క్యాడరు లంగా అనేది అప్పుడే తెలుస్తుంది. ఉమ్, అప్పటిదాకా నీకు ఎవ్వరు బయటకు వస్తలేరు కదా. ఓకే. అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నా. ఉమ్, అట్లా ఉన్నప్పుడు తప్పకుండా ఆ నాయకుడు శాశ్వతంగా నాయకుడిగా ఉంటాడు. ఓకే. ఎందుకంటే ప్రజల మనసును కానీ కార్యకర్తల సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్పే విషయాలను విని ఉమ్, అది సహృదయంతో తీసుకొని ఉమ్. ఖచ్చితంగా నడిచే నాయకుడు ఎప్పటికీ లీడర్గానే ఉంటాడు. లీడర్ ఉంటారు బాగుంది, కానీ క్యాడర్ లీడర్ అయ్యే అవకాశం ఈ రాజకీయ పార్టీల తీరుస్తారు కనబడతలేదు. వారసత్వ రాజకీయాలు ఇవాళ ప్రతి వ్యక్తి వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళే మళ్ళీ ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటాను. ఓకే. తర్వాత వ్యాపారులు రాజకీయాలకు రావాలని, అంటే దబనాల కుటుంబంలో లేకపోతే డబ్బులున్నోని పోటీ పెట్టాలని అనుకుంటాను. కానీ కార్యకర్తను పోటీ పెట్టాలని ఎక్కడ అనుకుంటారు? ఓ కార్యకర్తను గెలిపియాలనే వ్యక్తులు ఉన్నారా? ఓకే. డబ్బులున్న వాళ్ళని గెలిపియాలి, డబ్బులున్న ఆయన కావాలి, డబ్బులున్న ఆయన కోసమే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఎన్నికలలో ఏమన్నారు? గెలిచే వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, మనం ఫస్ట్ గెలవాలి, అప్లికేషన్ చేసుకోండి. గెలిచిన తర్వాత అప్లికేషన్ మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా పెట్టినాం, గెలిచిన వాళ్ళకు ఇస్తాము, ప్రభుత్వం వచ్చినాక మేము తప్పకుండా అన్నారు. సరే, ఒక అంశంలో ప్రభుత్వం రావడం కోసం గెలిచే వాళ్ళని డబ్బులున్న వాళ్ళని అప్పుడు ఈ బీసీ ఓసీ అని చూడకుండా ఇచ్చారంటే సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఆ వర్గాలకు లేకపోతే మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళకే నువ్వు పదవులు ఇవ్వడం అనేది అంటే దేన్ని సూచిస్తూ ఉంది? ఒక శాసనసభ్యుడికి ఇచ్చినాము, ఆయనే సుప్రీము, మిగిలిన పదవులు మళ్ళీ సెకండ్ కూడా అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? థర్డ్ కూడా మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఎందుకు నిర్ణయించాలి? ఎక్స్పర్ట్స్ వేరు, మళ్ళీ ఎక్స్పర్ట్స్ సెలెక్షన్ అనేది వేరు. ఎవరు ఎక్స్పర్ట్ ఉంటే, ఎవరు మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటే అది ఇస్తాం. కానీ ప్రజల కోణంగా నామినేటెడ్ పదవుల విషయంలో మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే చెప్పే దానిలో 10% కూడా పాటించట్లేదు. సరే, పాపం ఆశతో బతికే వాళ్ళు చాలామంది, 90 మంది, అవకాశం వచ్చేటోళ్ళు 10 మంది. దాంతో ఈ పార్టీలు ఏది ఇండిపెండెంట్ ఓటింగ్ సిస్టమ్ రావాలి. ఇండిపెండెంట్ ఓటింగ్ సిస్టమ్ అంటే ఓటరు స్వతంత్రంగా ఆయనే ఆలోచించుకొని ఓటేయాలి. ఇప్పుడు పార్టీ పేరు మీద వేసినప్పుడు పార్టీ చెప్పినట్టు కార్యకర్త తినాలి. ఓకే. వాళ్ళు ఏమంటారు, మా పార్టీలో నువ్వు టికెట్ ఇస్తేనే నువ్వు గెలిచినావు అనే కోణం పార్టీకి ఉంటుంది. అవును. కానీ నేనే గెలిపించిన కదా పార్టీని అని పాపం క్యాడర్కు ఉంటుంది. ఓకే. ఆ దానిలో క్యాడర్ నష్టపోతా ఉన్నారు. క్యాడర్ మొత్తానికి ఇబ్బంది పడతా పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరి పార్టీ కావచ్చు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రత్యేకంగా అనలేం. కానీ కిందున్న కార్యకర్తలకి న్యాయం జరగడంలో ఇంకా చాలా పార్టీలు గుర్తించాలి. కింద ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి ఏం చెయ్యాలనేది ఇండిపెండెంట్గా ఆలోచించాలి. ఎవరైనా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే చేస్తామంటే ఎమ్మెల్యే ఎవరికి చెప్తాడు? ఆయనను ప్రశ్నించిన వాళ్ళను నామినేట్ చేస్తాడా? చేయడు. మరి వాళ్ళని ఎవరు గుర్తించాలి? అంటే నేనేమంటా అంటే నాకున్నటువంటి మెరిటో లేకపోతే ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏమంటా అంటే ఫస్ట్ లీడర్కి పేషెన్సీ ఉండాలి. ఎవరు మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా దాన్ని మనం పాజిటివ్గా తీసుకునే గుణం కలిగి ఉండాలి. రియాక్ట్ కానీ దాన్ని పాజిటివ్ కోణంలో రియాక్ట్ కావాలి. ఒక ఆయన భాష ఉంటుంది, ఆయన భాష నువ్వు చేస్తే చేయి లేకపోతే చేయకు, నువ్వు ఎన్నిసార్లు అడుగుతానే అంటాడు. అది నేను తిట్టినట్టు కాదు, పాపం ఆయన భాషనే అంతా. ఓకే.
ఇప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి ఎట్లా ఏదైతే ప్రాణం చేస్తాడు అన్న కొంచెం చూడన్నా నువ్వు కొంచెం అని అంటాడు. ప్లీజింగ్ పాపము ఒక మామూలు గ్రామాలలో ఆ విధంగా మాట్లాడరాలు. అయితే దాన్ని నన్ను ప్రశ్నించినవు, ప్రజల్లో నన్ను అవమానించినవు అని నేను శత్రువుగా చూస్తే ఇంకా నేను నాయకుడిని ఎట్లయితా? ఓకే, తప్పకుండా వాళ్ళ కోణంలో, వాళ్ళ భాష, వాళ్ళ విధానంలోనే మనం చూడాలి. ఆ విధానంగా చూసే వాళ్ళు తగ్గిపోయారు. అంటే నన్ను ఎత్తుకోవాలి, ప్రతి ఒక్కరు నన్ను పొగడాలి, అంటే ప్రభుత్వమే అన్నీ. ఇప్పుడు అసలు ప్రతిపక్షాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేనైతే జనరల్గా 2004 వరకు తెలుగుదేశంలో ఉన్నాము. సరే సర్పంచ్ ఇనానిమస్ కాబట్టి అందరి కోణంలో పనిచేసినాం. ఓకే, 2004 తర్వాత నేను అధికార పార్టీలో ఏం లేను. ఓకే, 2006లో కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా. 2006 ఎంపీపీ కూడా నేను తెలుగుదేశంలో అయినా. ఓకే, 2014లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను తెలుగుదేశం జెడ్పీటీసీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక జెడ్పీటీసీ గెలిచినాం తెలుగుదేశం. ఏది 57 మండలాలలో. అయినా ప్రజల్లో పనిచేయడానికి అధికారం ఎందుకు? అధికార పార్టీ వాళ్ళు రమ్మనే వాళ్ళు నాకు స్నేహితులు, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నారు. కానీ ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించలే. ఆ పార్టీలకు పోవాలి, అందులో ఉంటేనే పని అవుతుంది, అందులో లేకపోతే పని కాదు అనే కోణంలో లేము. ప్రజల కోణంలో ఉన్నామో, రిప్రజెంటేషన్ చేసినామా లేదా, వాళ్ళ కొరకు కొట్లాడినామా లేదా, కొట్లాడి రిప్రజెంటేషన్ చేస్తే కదా మన డ్యూటీ. పని చేయాల్సింది వాళ్ళు. పని చేయకపోతే చేయనోడు ఏదైతే తప్పులో పడతాడు, లేకపోతే చేయనోడే వ్యతిరేక భావంలో ఉంటాడు. అంటే ప్రజలు ఎవరిని వ్యతిరేకిస్తారు? ఎవరైతే పని చేయలేదో ప్రభుత్వం మీదనే కోపం ఉంటారు. నా మీదనైతే ఉండరు కదా అనే కోణంలో మేము ఉన్నాం. 14లో జెడ్పీటీసీ గెలిచినాక కూడా 19 దాకా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే చాలా మంది దగ్గర వాళ్ళు నువ్వు రాన్న అధికార పార్టీ బాగుంటుంది. అధికార పార్టీ ఉంటే కొత్తగా వచ్చేది ఏంటి? రాజకీయాలలో అధికారం ఉంటే అంటే ఏంటిది? 4 పనులు అయితే కదా. పనులు అంటే ఏంటి? ఎవరి పనులు? అభివృద్ధి పనులు. ఇప్పుడు రిప్రజెంటేషన్ చేస్తలేమా? ఇప్పుడు పోయి అడుగుతలేమా? చేయాల్సిన బాధ్యత, యాక్సెస్ అనేది మనం కల్పించుకోవాలి. ఒక మంత్రి దగ్గరికి పోవడానికి నేను ఇంకో పార్టీ వెళ్ళొద్దు అన్నప్పుడు యాక్సెస్ ఉండదు. నేను ప్రజల తరపున పోయి నేను ఈ రోడ్డు కావాలన్నా, ఇగో ఇందుకు కావాలి, ఇగో ఇంత పాపులేషన్ ఉంది, ఇంత ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంత డిస్టెన్స్ తగ్గుద్ది, ఈ రోడ్డుని వేసినట్టయితే మీకు పేరు వస్తుంది అని చెప్పిన. వేస్తే ఆయనకు పేరు వస్తుంది, వేయకుంటే ఆయన పేరు పోతుంది. అధికారికి కూడా అదే విషయం చెప్పినాం. నిబంధనల ప్రకారం మీరు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పని ఈయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వడం న్యాయము, ఈయననే దానికి ఎలిజిబుల్ అవుతాడు, మీరు ఆయనకి ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పినాం. ఆయన తప్పు చేసిస్తే అధికారి పేరు ఖరాబ్ అయింది కదా, అక్కడ ఉన్న నాయకుడి పేరు కూడా ఖరాబ్ అయింది కదా. నాకు పోయేది ఏంది? ఇప్పుడు నాయకుడిగా నా డ్యూటీ నేను చెయ్యాలి ఫస్ట్ అని మేము భావించే వాళ్ళం. ఎవరైనా రమ్మంటే కూడా అరే మేము సంతోషంగా ఉన్నాం కదా, అధికారంతో ఏం కావాలి అంటే ఏదో నేను చెప్పింది నడవాలనే దానికోసం పోవాలని అంటే అట్లుండేవాడిని. కానీ నేను ఈ లాస్ట్ 10 ఏళ్ళ నుంచి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను. ఎందుకంటే కింద ఉన్న జెడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ అసలు విధులు అనేటివి ఏవీ లేవు పాపం. అవి ఎన్నికలు పెడతా ఉన్నారు అంతే. న్యాయంగానైతే ఆ ఎన్నికలే ఆ పోస్టులే ఉంచొద్దు. ఎందుకంటే దానికి అసలు పనే లేనప్పుడు ఆ పదవులు ఎందుకు? నిజంగా పరిషత్ ఎన్నికల పైన చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఈ వ్యవస్థను ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి. ఆల్రెడీ అంతా కూడా ఎమ్మెల్యేలే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు వీళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు పెట్టుకుని అప్పులపాలు అయిపోతున్నారు. ఇలాంటప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ అని కూడా లోక్సత్తా నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారు చాలా మంది కూడా విమర్శిస్తారు. నిజంగా 100% అధికార పార్టీ ప్రజాప్రతినిధి కూడా పాపం అప్పులే. వాళ్ళేం రూపాయి సంపాదించుకున్నది లేదు. సంపాదించుకున్నటోడు లంగ పని వాడు పదవిలో ఉన్నా సంపాదిస్తాడు, పదవిలో లేకున్నా సంపాదిస్తాడు. ఓహో ఇసుక కొట్టాలనుకోరి, వైన్ షాప్ నడపాలనుకో, దానికి పదవి ఏమన్నా అదనంగా ఏమన్నా దానికి లాభం చేస్తుందా? అంటే సంపాదించేవాని దృక్పథం వేరు. కానీ అక్కడున్న ప్రజాప్రతినిధిగా ఆయన పని, ఆయనకు విధులు నిధులు అనేటివి లేవు. ఏ ప్రభుత్వం ఇస్తలేదు. ఇక్కడ 3 లక్షల కోట్ల బడ్జెట్ అని వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు. దాన్ని అందరికి పంచాలి కదా. మరి పంచే క్రమంలో స్థానిక సంస్థలకు సంబంధించిన జిల్లా పరిషత్లకు ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏం పని చేయాలనో వాళ్ళకి 73, 74 రాజ్యాంగ సవరణలో ఖచ్చితంగా అంటే మున్సిపల్ సంబంధించింది 74, 73 ఇది పంచాయతీరాజ్ చట్టంలో చెప్పినట్టు 73 రాజ్యాంగ సవరణలో 29 శాఖలు ఆ స్థానిక సంస్థలకు ఇచ్చేయాలి. వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు, వాళ్ళే సెలెక్షన్ చేస్తారు, వాళ్ళే నిర్మాణం చేస్తారు, వాళ్ళే ఏం చేయాలో నిర్ణయిస్తారు. ఓన్లీ ప్రభుత్వం ఏదైతే కిందికెళ్ళి ఇప్పుడు మన రాష్ట్రంలో మన నాయకులు అంటారు, అది మేము మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, ఇవాళ ఉన్న కాంగ్రెస్, మా రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంత పోతుంది, నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.
మరి కింద వాళ్ళకి ఎంత ఇస్తున్నావు నువ్వు? ఉమ్, నువ్వు వాళ్ళ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి వాళ్ళ మండలం నుంచి వెళ్ళి నువ్వు ఫండ్స్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. మళ్ళీ ఆ మండలానికి ఆ ఎంపీటీసీ సభ్యులకు, ఆ జడ్పీటీసీ సభ్యులకు, ఆ సర్పంచ్కి నువ్వు ఎంత ఫండ్ ఇస్తున్నావు? ఉమ్, వాళ్ళకి రూపాయలు ఎన్ని పైసలు వాళ్ళకి ఇస్తున్నావు? ఓకే. అది నేనే చేస్తున్నాను నువ్వు అంటాను. నువ్వెవరు చేయడానికి? అవును. నువ్వు చేసే పనులు నీకు ఉన్నాయి కదా. అవును. పాపం వాళ్ళకి ఎవరికి ఫండ్ ఇయ్యరు. ఉమ్, వాళ్ళకు ఒక 2-3 వేల కోట్లు ఇచ్చడానికి వీళ్ళు మొత్తం ఎంత బాధపడతారంటే ఇక మొత్తం ప్రపంచం అంతా ఏది భూకంపం వచ్చినట్టు బాధపడతారు ఇప్పుడున్న శాసనసభ్యులు వీళ్ళు. ఉమ్, అంటే యాక్చువల్ శాసనసభ్యులు ఏం చేయాలి? రేపు నేను కూడా శాసనసభ పోటీ చేయాలనుకుంటున్నా, కానీ చట్టం చేయాలి. ఆ చట్టం కరెక్ట్గా అమలవుతుందో లేదో చూడాలి. ఏది రివ్యూ చేయాలి. ఉమ్, కానీ వీళ్ళు చేసేది ఏంది? ఇప్పుడు మురిక్కాలువ కూడా కొబ్బరికాయ ఎమ్మెల్యే కొడతాడు. అవును. లాస్ట్కు ఐకేపీ సెంటర్ 6 నెలలకు ఒకసారి కూడా ఆయనే పోయి చేసేస్తాడు. ఉమ్, ప్రతిసారి ఐకేపీ కొనుగోలు జనరల్గా ఎవరు ప్రభుత్వమే చేస్తుంది. ఉమ్, పోయిన వేసంగి వాళ్ళే కొన్నారు, వానకాలం కూడా అక్కడ ఉంటుంది. ఉమ్, అమాలీలు పర్మనెంట్, ఓకే. గాల్లే అమాలీలు ఉంటారు. కొనే వాళ్ళు ఏజెన్సీలు పర్మనెంట్. ఉమ్, ఎవరు? ఐకేపీ అంటే మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే పిఎస్సిసి ప్రాథమిక సహకార సంఘాలు, ఉమ్, లేదా మార్కెట్ వాళ్ళు ఎవరో కొనే ఏజెన్సీ పర్మనెంట్. ఉమ్, ఈ ఎమ్మెల్యే ప్రతి 6 నెలలకు ఒకసారి పోయి కట్ చేసేస్తాడు. ఉమ్. అని నువ్వు కట్ చేసేది ఏంది? లోకల్ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. నువ్వు పోయే వాటికి మీరు వెళ్ళండి. ఉమ్, నువ్వేం చేయాలి? ఇంటర్నల్ లింక్ రోడ్స్ కానీ, లేకపోతే స్టేట్ హైవేస్ కానీ, ఉమ్, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలి. చేయాలి. ఇప్పుడు 100 బాధ్యతలు ఎమ్మెల్యే దగ్గరనే ఉండాలి. ఉమ్, లాస్ట్కు ఈజీఎస్ ఉమ్, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఉంది కదా, ఉమ్, అది ప్యూర్లీ చట్టంతో కూడుకున్నటువంటి పథకం. నేను 2006లో ఎంపీ ఉన్నప్పుడు వచ్చింది అది. ఓకే. ఇలా ఆ పథకంలో ఆ గ్రామంలో వేసే సీసీ రోడ్డును ఆ సర్పంచ్కి సంబంధం లేదు, ఎమ్మెల్యే నిర్ణయిస్తాడు. దానికి కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తాడు. కలెక్టర్ ఎవరిని అడుగుతాడు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ప్రపోజల్ తీసుకుంటాడు. ఎంత దుర్మార్గం చెప్పు. ఓకే. అసలు ఆ లేబరు కాంపోనెంట్ 60% అయితే ఉమ్, మెటీరియల్ కాంపోనెంట్ 40%. ఉమ్, అంటే లేబర్ ఏ గ్రామంలో పనిచేస్తారో ఆ గ్రామము ఆ మండల యూనిటో లేకపోతే ఆ జిల్లా యూనిట్ కింద ఉమ్, ఏది డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. ఓకే. ఆ 40% ఫండ్ ఏమేమి చేయాలనో నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఉమ్, గ్రామ పంచాయతీ తీసుకోవాలి, మండల పరిషత్ వాళ్ళు నిర్ణయం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఎమ్మెల్యే ప్రపోజల్ తీసుకొని ఇస్తారు. అంటే సర్పంచ్ అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోయి నాకు ఈ రోడ్డు పెట్టమని అడగాలి. ఈ అనుబంధ ప్రశ్న ఒకటి, బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా, లేకపోతే ఎమ్మెల్యేలకు అపరిమిత అధికారాలు ఇవ్వడము, ఎమ్మెల్యేలకు మొత్తం కూడా ఫుల్ హ్యాండెడ్గా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టడం కూడా ఈరోజు మేము ఓడిపోవడానికి కారణమైందని కూడా ఒక చర్చ అయితే నడిచింది. నిజంగా అది కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్ల కూడా స్థానికంగా పట్టించుకోవడం కూడా మైనస్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యేలకు అధికారాలు అనేటివి నేను తెలుసుకున్న సమాచారం మేరకైతే తెలుగుదేశం అంటే 84 తర్వాత కొంత ఎమ్మెల్యేలకి పవర్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. ఓకే. నాకు అంతకుముందు తెలియదు, కానీ అప్పుడు ఎమ్మెల్యేల కంటే సమితి ప్రెసిడెంట్లు చాలా పవర్ఫుల్, సర్పంచ్ చాలా పవర్ఫుల్ అని చెప్పేవాళ్ళు. ఇది 84కు ముందు. ఓకే. ఆ తర్వాత కొంత ఎమ్మెల్యేల కేంద్రంగా ప్రభుత్వ యంత్రాంగ పని విధానం అనేది మెల్లమెల్లగా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. అది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత ఎక్కువ అయింది అని కిందున్నటువంటి సర్పంచులు కావచ్చు, అది అన్ని పార్టీలు, ఈ పార్టీ అప్పటికి వాళ్ళు నారాజు అయినరు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావడానికి కూడా అదే కారణం. ఇప్పుడు ఒకరికి సమయం ఎంత ఉంటుంది? 14 గంటలు ఉంటుంది. ఆయన అనవసరంగా 123 గ్రామాలలో ప్రతి పని నేనే చేయాలన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది కదా. ఓకే. ఎవరి డ్యూటీస్ వాళ్ళకి ఇస్తే ఈయన సమయం ఈయనకు ఉంటుంది. అంటే ప్రతి పని ఎమ్మెల్యే, అక్కడ ఉన్న సర్పంచ్ అధికార పార్టీ అని కూడా నేనేం చేయాలన్నా ఎమ్మెల్యే సాబుకు చెప్పినా చేయలేదు అన్నాడు. చెప్పిన ఆయన బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఎవరు బదనాం అయినరు? కాబట్టి నిజంగానే అక్కడ గ్రామ సర్పంచ్గా ఇస్తే ఎమ్మెల్యే బదనాం కాడు. కానీ దాన్ని పనిని ఎమ్మెల్యే నిర్ణయాధికారం చేయడం వల్ల కొంత సమస్య వచ్చింది. సమస్య రావడం వల్లే కదా కేసీఆర్ గారి కంటే ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోటే ప్రభుత్వం పోయింది. మార్చితే గెలిచేవాళ్ళు ఓడించాలనేది ఒక సమస్య వస్తే ఒక 20-30 మందిని మారిస్తే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేదని ఇలా ప్రజల్లో మీరు ఇవ్వాలని అడిగినా చెప్తారు. ఆ మార్చకపోవడం వల్ల ఇలా పోయింది అనేది ఒక అంశం అయితే వాళ్ళకి అంత ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం కూడా దాని ద్వారా తప్పు జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్యాడర్ కూడా పనిచేయలేకపోయింది కొన్ని సందర్భాలలో. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఆ కిందున్న క్యాడరు సహకరించకపోవడం, ప్రజలలో ఎమ్మెల్యే అప్పటికే బదనాం అయిపోవడం. ఇప్పుడు అక్కడ ఉన్న మట్టి తీయాలి, ఆ మట్టిని తీయాలనేది ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఓ చెరువు మట్టి ఉంటుందండి, ఆ చెరువు మట్టి తీయాలనా వద్దా, తీస్తే ఎంత మేరకు తీయాలి,
దానికి ఏం ఛార్జెస్ ఫ్రేమ్ చేసుకోవాలనేది ఆ గ్రామ పంచాయతీకి ఇవ్వాలి. అవును, వాళ్ళే నో ఆబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడ ఎమ్మెల్యేల నో ఆబ్జెక్షన్ తోటి ఇరిగేషన్ ఇవి పర్మిషన్ ఇస్తాడు, కలెక్టర్ పర్మిషన్ ఇస్తాడు. బదనామీ ఎవరైతారు? అందరు కలిసి మట్టి ఎత్తుకపోతాడంటే ఎమ్మెల్యే ఎత్తుకపోతాడంటే ఎమ్మెల్యే పైసలు తీసుకున్నాడు, ఎమ్మెల్యేనే దీనికి బాధ్యుడు. కాబట్టి ఇవన్నీ ఈ అనవసరమైన పవర్, అంటే ఈ పవర్ ఎక్కువ అయిపోయి కూడా నష్టం జరిగింది. ఈ చెక్ పవర్ ఉప సర్పంచ్కి ఇవ్వడం వల్ల కూడా సర్పంచ్ అధికారాలు చాలా ఇబ్బంది అయిపోయింది, గొడవలకు కారణమైందని బాగా విమర్శలు. అయితే చెక్ పవర్ విషయంలో నా పర్సనల్ అంటే నేను ఆ నిర్ణయాన్ని నేనేం వ్యతిరేకిస్తానని అనుకోవద్దు, ఆ స్థాయి నాకు లేదు. కానీ ఉప సర్పంచ్కి చెక్ పవర్ అనేది వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే అంతకుముందు పంచాయతీలో కార్యదర్శి అనే వ్యక్తి అధికారి లేకపోయేది. లేనప్పుడు ఒక్కరి మీద అధికారం కాకుండా ఇద్దరి మధ్యలో చెక్ పవర్ ఉండడం అప్పుడు కరెక్టే. కానీ ఇక్కడ ప్రతి గ్రామ పంచాయతీకి 12,500 గ్రామ పంచాయతీలకు అధికారులు ఉన్నారు. నువ్వు అధికారిని, పర్మనెంట్ ఉద్యోగిని, అక్కడున్న 5 సంవత్సరాలకు వచ్చినటువంటి సర్పంచ్కి ఇద్దరికి కలిసి ఉంటే సరిపోతుంది. నువ్వు పొలిటికల్గా ఇంకొకరిని చెక్ పవర్ పెట్టడం వల్ల ఆల్రెడీ ప్రతి తీర్మానం గ్రామ పంచాయతీలోనే అవుతుంది. దానికి అధికారి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. మళ్ళీ చెక్కులో ఉప సర్పంచ్ చెక్ పవర్ తోటి అసలు అన్ని అనర్థాలే. అన్ని అనర్థాలు అంటే సర్పంచ్ పెడితే ఉప సర్పంచ్ పెట్టాడు, ఉప సర్పంచ్ ఏమంటాడు ఆయనకేమి ఇచ్చినావో నాకేం చూడండి విషయం చెప్తున్నా. లేకపోతే ఆయననే బాగా రెస్పెక్ట్ చేస్తున్నావు, నా సంతకం కూడా కావాలి, నా సంగతి నాకు నువ్వు మర్యాద ఇయ్యలే, నమస్తే పెట్టలే, నా దగ్గరికి చెప్పలే, నాకు విషయం ముందు చెప్పవా, ఆయన ఒక్కడేనా అని వరకు ప్యారలాల్ పొలిటికల్గా ఒక గ్రామంలో ఇద్దరు కలిసిన వాళ్ళ మధ్యలో కూడా ఈ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఉప సర్పంచ్కి చెక్ పవరు అధికారి ఉన్నాడు కాబట్టి అవసరం లేదు. అధికారి లేనప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు అధికారులు లేరు. ఎందుకంటే 6-7 గ్రామాలకు ఒక సెక్రటరీ ఉంటుండే, అది విలేజ్ డెవలప్మెంట్ అధికారినో లేకపోతే అంతకుముందు ఇంకొక పేరు మీద ఉంటుండే. కింద పనిచేసే వాళ్ళు ఉంటుండే, కారోబార్ అని, బిల్ కలెక్టర్ అని. వీళ్ళు మనల్ని సర్పంచ్ని అంటే తప్పును ప్రశ్నించలేరు కదా. కాబట్టి ఇప్పుడు అధికారి ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేసి ఆ అధికారికి ఇస్తే, అధికారి ఏదైనా పర్మనెంట్ ఉద్యోగి కాబట్టి తప్పు చేయడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ఈయన ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నం చేసినా ఆయన ఒప్పుకోడు. లేదు తప్పు చేస్తే ఈయన పనిష్మెంట్ అవుతాడో కాడో కానీ ముందు అధికారి అయితే అవుతాడు కదా. అవును, ఆటోమేటిక్గా భయం ఉంటుంది. కాబట్టి ఇదే సందర్భంలో ఈ కలెక్టర్లకు అధికారము అంటే సర్పంచ్ల పైన ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఈ అనర్హత వేసే అవకాశం ఇవ్వడం కరెక్టేనా? ఎందుకంటే చాలామంది సర్పంచ్గా పోటీ చేయడానికి ఎంతో కష్టపడతారు, తెలుసో తెలియకో తప్పులు ఉండడం కారణంగా ఈ విచారణ ప్రాసెస్ ఉందో లేదో తెలియదు, కానీ ఒక్కసారిగా వాళ్ళని వేటు వేయడం అనేది కరెక్టా కాదా? పొలిటికలైజ్ అయినప్పుడేమో అది దుర్వినియోగం అవుతా ఉంది. అంటే రాజకీయ అక్కడున్న శాసనసభ్యుడో లేకపోతే ఎవరో ఇన్వాల్వ్ అయ్యి అధికార పార్టీ ఆయనకి ఏం కాకుండా చూడడం, ప్రతిపక్ష పార్టీ ఆయనని సస్పెండ్ చేసేయడానికి ప్రయత్నం జరిగినప్పుడు అది దుర్వినియోగం అవుతుంది. కానీ నిజాయితీగా కలెక్టర్ వ్యవహరించినప్పుడు అది కొంత అక్కడికక్కడ ఏది భయం ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అంటే మనము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కింద చూస్తాం కదా కలెక్టర్ని. ఇప్పుడు కలెక్టర్లు అట్లా లేరు, కలెక్టర్లు అధికార పార్టీ చెప్తే వాళ్ళు కూడా సేమ్ మా వెనకటి ఎంపీడీ వాళ్ళ సాత్రం అయ్యారు. అంటే ఎంపీడీ అంటే డెవలప్మెంట్ అధికారి కదా, వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు మెజిస్ట్రియల్ పవర్స్ వాళ్ళకు ఉండవు, అంటే వాళ్ళు అట్లా వ్యవహరించరు. ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లుంటది, అందరినీ సమానంగా చూస్తారు ఉంటది. కాబట్టి ఎంపీడీఓ జ్యుడిషియల్ మెంటాలిటీతో ఉంటాడు కదా, అభివృద్ధి కోణంలో ఉంటాడు కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటాడు. ఇప్పుడు కలెక్టర్లు అంతా ఫ్లెక్సిబుల్ అయిపోయారు. కాకపోతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా మనం చూసుకున్నప్పుడు ఆయన కూడా ఒక జిల్లా జడ్జి లాగా వ్యవహరించే ఆ ఆలోచనతో కలిగి ఉన్నప్పుడు అది తప్పేం కాదు. ఎందుకంటే ఇక్కడ పంచాయతీరాజ్ కమిషనరే ఆయనను పనిష్మెంట్ చేయాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో అక్కడ సర్పంచ్ తప్పును నిర్ణయించే వరకు సంవత్సరం పడుతుంది. కాబట్టి స్థానికంగా ఉండే అధికారి కలెక్టరు ఆయన కూడా మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి, ఆయన ఆలోచన కూడా మెజిస్ట్రేట్ లాగా ఆలోచిస్తాడు అనుకున్నప్పుడు అది కరెక్టే. కానీ రాజకీయ కోణంలో చూస్తే అది తప్పు. సో లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది అప్పుల పాలైపోయారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అనుకుంటా. మాకు పెండింగ్లో ఉన్నవి ఇవ్వాలి, మా పరిస్థితి ఏందనే పరిస్థితి నిజంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయవలసిన సందర్భం కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనిపై? అసలు బకాయిలు పెండింగ్ అయితేంది, బిల్లులు రాకపోవడం అయితేంది, అసలు ఏం జరుగుతుంది? అసలు ఎంత తప్పు జరుగుతుందంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏ శాఖకైతే ఆ శాఖ కేటాయింపులు ఉంటాయి కదా, ఆ కేటాయింపులకు సంబంధించిన ప్రతి పైసా ఆ శాఖకు వెళ్ళాలన్నా వద్దా? వెళ్ళాలి. ఆ శాఖకు వెళ్ళినప్పుడు ఆ శాఖ అందరి తరపున
ఒక ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ స్థానిక సంస్థలకు మేము సర్పంచ్ ఉన్నప్పుడు, మేము ఎంపీపీ ఉన్నప్పుడు డబ్బులు మా అకౌంట్లో మాకు సంబంధించిన డబ్బు మా దగ్గర ఉండేది. మేము పని చేయించేది, పేమెంట్ చేసేది. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడికి హైదరాబాద్లో పెట్టుకోవడం ఏంది? ఒక సర్పంచ్ బిల్లు హైదరాబాద్కు రావాలనా? వికేంద్రీకరణ జరగాలనా? లేకపోతే ఒక్కటే దగ్గరికి ఏకీకృతం జరగాలి? ఇక్కడ మొత్తం పవర్ అంతా సెంటర్ ఓన్లీ సెక్రటరేట్ ఎందుకు పెట్టుకోవాలి? వికేంద్రీకరణ జరగాలి కదా. మరి జరగాలన్నప్పుడు ఒక గ్రామ పంచాయతీ కేటాయించిన నిధులు ఎవరికి పంపాలి? అక్కడనే ఉండాలి కదా. ఇప్పుడు మనం 4 క్వార్టర్స్గా మనం విభజిస్తాం బడ్జెట్ని. ప్రతి 3 నెలలకు ఒక క్వార్టర్గా విభజిస్తాం. నువ్వు క్వార్టర్ వైజ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి కదా. వాళ్ళ ఇయర్ ప్లానింగ్లో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇలా సర్పంచ్ వార్డు మెంబర్ చేసిన ₹1,00,000 బిల్లుకు సెక్రటరీకి రావాలి. ఇది ఎంత అంటే మేము పరిచయం అయితే ఉన్నాం. అంటే అధికారులు ఎవరు చెప్తారు? అధికారులు కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రులను ఎంత ఘోరంగా వాళ్ళు తప్పుదో పట్టిస్తారంటే, సరే వీళ్ళు ఒత్తిడి చేస్తారా, వాళ్ళు తప్పుడు విధానాన్ని వాళ్ళకి ప్రవేశం. ఇప్పుడు ఏదన్నా నేను నా వ్యూ చెప్పిన ఇట్లా ఉండాలని, అది చట్టంలో లోబడి ఉంటేనేమో దాన్ని నిర్మాణం చేసి అమలు చేయాలి. చట్టం లేనప్పుడు అధికారి చెప్పాలి, సార్ ఇది మనకి ఇట్లా చేయడానికి వీల్లేదు, ఇట్లా రైట్ లేదు. మరి ఒక్క అధికారి చెప్తాను, చేయొచ్చు సార్, మీరు ఏదంటే అదే చేయొచ్చు. అంటే ఎందుకంటే రాజుల కాలం లాగా ఇప్పుడు అధికారులందరూ కూడా వాళ్ళ కింద పనిచేసినట్టు, ప్రజల దగ్గర పనిచేసినట్టు ఎవరు వివరిస్తలేరు. ఏది న్యాయం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి చట్టం దాని పరిధిలో పనిచేసినట్టు కనబడతలేరు. మేము ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకో, ఇక ముఖ్యమంత్రి ఏది చెప్తే చేయాలి. మరి చట్టంలో పడదంటే మళ్ళీ అధికారులు ఎంత గమ్మత్ అంటే, ఇప్పుడు మేము 25 ఏళ్ళ చూస్తున్నాం, చాలామంది కలెక్టర్లతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మమ్మల్ని లీడర్గా సక్సెస్ఫుల్ కావడానికి వాళ్ళకు కూడా మాకు దోహదపడ్డారు. అంటే చాలామంది కలెక్టర్లు మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని పనిచేసేవాళ్ళు సర్పంచ్గా. మళ్ళీ మేము ప్రతిపక్ష పార్టీ సర్పంచ్గా. అంటే నేను 2004 నుంచి 2006 దాకా సర్పంచ్ ఉన్నా. అప్పుడు పార్థసారథి గారు కలెక్టర్ ఉండేది. మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే మేము సర్పంచ్గా మేము కలెక్టర్ గారి దగ్గరికి పోతే మాకు శాంక్షన్ ఇచ్చేవాడు, ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా. ఎందుకు? నేను గ్రామ సర్పంచ్గా నాకు అక్కడ నా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నా, నాకు ఇగో ఇది కావాలి అని అంటే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారిని పిలిచి ఎస్టిమేట్ చేయించి రాత్రి శాంక్షన్ ఇచ్చేవాడు. ఇలా మార్నింగ్ పోతే పార్థసారథి కలెక్టర్ ఉన్నప్పుడు నైటు ప్రొసీడింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆ తర్వాత ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూన శశిధర్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఉండేవాళ్ళు. తర్వాత సత్యనారాయణ కలెక్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న స్మితా సబర్వాల్ మేడం కూడా మేము ఎంపీపీ ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్గా పనిచేసాం. మేము కలెక్టర్ గారి దగ్గరికి పోయి ప్రజల పనిని మేము ఏదైతే రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ప్రజల కోణంగానే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కలెక్టర్లు, నేను 2014 తర్వాత జెడ్పీటీసీ ఉన్నాయి కదా, 14, 19, అసలు వాళ్ళు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కాగితం కావాలి. ఆ ఎమ్మెల్యే ఏముంటుంది? వాళ్ళు కూడా జెన్యున్గా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ దగ్గర కూడా జెన్యునిటీ పోయింది. ఎందుకు పోయింది అని అంటే, ఇంకా మన పార్టీ అవతలి పార్టీ ఆ రిప్రజెంట్ చేసిన ఆయన ఎవరు, పని ఎవరిది అని చూస్తలేరు. మన పార్టీలో కూడా మళ్ళీ నేను చేస్తే ఆయనకు పేరు వస్తుందా, నాకు పేరు వస్తుందా? ఎవరికైనా చేసిన వాళ్ళకి పేరు వస్తుంది, ప్రశ్నించిన వాళ్ళకి అంటే ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా పేరు వస్తుంది. ఇక్కడ 2 విషయాలు. ప్రజలందరినీ తీసుకొని నేను వెళితే వాళ్ళు పనిచేసిర్రు, పనిచేసిన కలెక్టర్కి పేరు వచ్చింది, పనిచేసిన మంత్రికి పేరు వచ్చింది. వెళ్ళి నేనైతే ప్రయత్నం చేసిన నాకు కూడా పేరు వచ్చింది. ఇద్దరు అవుతారు కదా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన దానిలో మనం ఒక అంశం చూసినాం. తెలంగాణ కోసం కేసీఆర్ గారు కొట్లాడిండు, తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, కొట్లాడినా కూడా ఓట్లేసిర్రు. అంటే వీళ్ళు ఇప్పుడున్న ఆలోచన విధానం ఎట్లుందంటే, అంటే జనరల్గా ఎమ్మెల్యేస్ కానీ అధికారులేమో ఎమ్మెల్యే చెప్పాలి, ఎమ్మెల్యేనేమో నాకు పేరు వస్తుందా, ఆ చెప్పినోడు నా కూడా అవతలుడా, అక్కడ మిస్ అవుతారు. అక్కడ మిస్ అయ్యే ఈ వ్యతిరేకతలు, ఈ పంచాయతీలు. ప్రజల కోణంగా వీళ్ళు చూస్తే అసలు ఏ వ్యతిరేకత ఎవరికి రాదు. ఎందుకు వస్తుంది? మనం 24 గంటలు ప్రజల్లో పనిచేస్తున్నప్పుడు, ప్రజల యొక్క వినతి, వాళ్ళు చెప్పే సమస్యలు మనం విన్నప్పుడు, దాన్ని పాజిటివ్గా ఆలోచించినప్పుడు ప్రజలు ఎప్పుడు మనల్ని వ్యతిరేకించారు. మనం ఓన్లీ పార్టీ కేంద్రంగా పార్టీ కూడా ఉండాలి. పార్టీ ఎక్కడ ఉండాలి? వాళ్ళని బాగోగులు న్యాయం దగ్గర ఉండాలి. తప్పు మన దగ్గర జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో మన క్యాడర్ను కూడా ఇది తప్పు, ఇట్లాంటిది మళ్ళీ మనం చేయొద్దు, చూడండి కొంచెం ఆ తప్పు జరిగి ఉంటుంది, ఈ ఒక్కసారి మీరు ఎక్స్క్యూజ్ చేయండి, మరోసారి జరగకుండా నేను చూసుకుంటాను అనాలి. వాళ్ళని కూడా చెప్పాలి. ఇట్లాంటిది చేయడానికి పార్టీ పెట్టుకున్నామా? మనం ప్రజల కోణంలో పార్టీ ఉంది కానీ మీ తప్పులను ఒప్పు చేయడానికి ఉన్నామానే అనాలి. అట్లాంటి 1-2 వ్యక్తులు పోతారు, కానీ ప్రజలందరూ నిన్ను హర్షిస్తారు కదా. ఆ విధానం వీళ్ళు పోతలేరు.
నాకు బాగా దగ్గరోడు అని మనం తప్పును సమర్థిస్తాం, ఇంకింత తప్పు చేస్తాం. ఓకే. దానిలో ప్రజల జస్టిస్లో అరే ఈయన కూడా కరెక్ట్ కాదనే ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వేస్తారు ఓటు? ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు ఎత్తారు. ఓకే. అప్పుడు ఎట్లా పవర్ ఉంటుంది, ఆయన ఏం పెద్ద ఏమనరు. కానీ ఆయన ఎప్పుడైతే ఎన్నికలకు వచ్చినప్పుడు ఈయన చేసిన తప్పు అప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఓటేస్తారు. ఇవన్నీ కొన్ని అంటే చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. కాకపోతే మేము అనుకుంటున్నాం ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచన జూబ్లీహిల్స్ గెలిస్తే నెల రోజులలో ఎన్నికలు పెట్టాలి. ఇంకా ఈ గెలుపుని తీసుకొని గెలిచి రావాలి. దమన జూబ్లీహిల్స్ ఓడిపోతే మెల్లగా అన్ని తీర్పులు అయినాక పెట్టాలి. ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నారు మీరు ఎన్నికలు? ఇప్పుడు నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ అయితే ఆయన 15వ తారీఖు నాడు 14 నాడు కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికలు 15వ తారీఖు క్యాబినెట్ సమావేశం ఎన్నికలకు పోతామంటాడు. దమన లేదు ఓడిపోతే కోర్టు తీర్పులు వచ్చే వరకు మేము చూస్తాం, ఇంకా కోర్టులను ప్రయత్నం చేస్తాం, 42% ఇస్తామంటాడు. కానీ న్యాయంగానైతే 42% ఇచ్చిన తర్వాత దాని కొరకు ప్రయత్నం చేసి ప్రజల దగ్గర ఒకటి చెప్పినాం, ఒక ఆశ పెట్టినాం, వాళ్ళకు ఒక హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా చేస్తున్నామనే ఒక ప్రక్రియను ఒక 70% నువ్వు తీసుకుపోయినప్పుడు తప్పకుండా దాన్ని సాధించలేనిది ఏంటిది? ఆ విషయంలో ప్రభుత్వం తప్పకుండా 42% చట్ట ప్రకారమే ఇవ్వాలని చెప్తా. ఏదో పార్టీ నుంచి ఇస్తే నువ్వు ఇస్తావు, ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర జనరల్ అయింది, ఇప్పుడు నా దగ్గరనే జనరల్ అయింది, వాళ్ళు ఒకరు ఓసీకి ఇస్తారు, ఇంకొక పార్టీ ఏది బీసీకి ఇస్తుంది. ఇప్పుడు బీసీ ఎట్లా గెలుస్తాడు? ఎట్లా గెలుస్తాడు అంటే బీసీ గెలవడా వాళ్ళ వర్గాల ప్రజలే అంటారు. ఇంకా వేరే రూపాలు ఉన్నాయి కదా, స్థానికంగా పరిస్థితులు వేరే రూపాలు ఉన్నాయి కదా, ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరమైన ఇష్యూస్ ఉంటాయి. అవతల ఆయన బలంగా ఉంటాడు, నా దగ్గర ఆ డబ్బులు ఖర్చు పెట్టే శక్తి ఉండదు కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తాడు కదా. అట్లా 42% రేపు మళ్ళీ ఏది వాళ్ళను అక్కడ ఉన్న బీసీని ఎవరు బాధ్యత తీసుకొని గెలిపిస్తారు? అదే బీసీలకు చట్టపరంగా ఇస్తే వాళ్ళ మధ్యలోనే పోటీ చేస్తారు, ఇవ్వాల్సి వస్తుంది, అందరు ఇవ్వాల్సి, అన్ని పార్టీలు కలిసి ఇవ్వాలి. ఇప్పుడు ఎంత బాధ వేస్తుంది అంటే శాసనసభలను అయితే అందరు తీర్మానం ఏకగ్రీవ తీర్మానమే కదా. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? మళ్ళా పార్టీల పేరు మీద ఇద్దామని ఎందుకు వస్తుంది? దాన్ని కూడా చర్చ పెట్టుండి అందరు కలిసి కూర్చోవాలి. సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది కానీ సుప్రీంకోర్టు ఎక్కడ అడ్డుకుంది? సుప్రీంకోర్టు అడ్డుకుని ఈ తీర్పులు మనకు ముందు తెలివయా? తెలుసు. కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు తీర్పు వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా? ముందే వచ్చింది కదా. అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయకుండానే హామీ ఇచ్చినామా ప్రజలకు? అప్పుడు 9 మంది తీర్పు ఇచ్చిరనే విషయం తెలియకుండా ఇచ్చినామా? ఏ ఎక్సర్సైజ్ చేసినాం? ఆ ఎక్సర్సైజ్తో వెళ్ళండి. ఫస్ట్ తీర్పు ఏదైతే హామీ ఇచ్చే రోజు మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసినాం కదా, ఏ విధంగా 42% ఇస్తామో ఒక ఎక్సర్సైజ్ జరిగింది కదా. ఆ ఎక్సర్సైజ్ ఏం చేసింది మీరు? మరి ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి చేస్తే మధ్యలో ఎందుకు డ్రాప్ అవుతున్నారు? మధ్యలో డ్రాప్ అవుతున్నారు. ఇప్పుడు కోర్టు అంటారు. కోర్టు ఒక్కొక్క తీర్పు ఇచ్చి అమలు చేయమని ఆడ భరేసిన తీర్పులు 100 ఉన్నాయి. ఇది ఒక్కటే ఉందా? మరి అవి ఎందుకు ఇంకా పోతలేరు? కొన్ని అయితే లాస్ట్కు సిఎస్ గారిని బోన్లో నిలబెడతామంటే కూడా పోతలేడు. మరి ఆ తీర్పులు ఏమో లేవు. ఇవి అయితే అంటే అనుకూలం ఉంటే తీర్పును శిరసావిస్తాం, లేకపోతే అనుకూలం లేకపోతే దాన్ని పక్కకు వారిస్తాం. ఈ విధానంతో పోతా ఉన్నాయి ఏది ప్రభుత్వాలు. కానీ స్థానిక సంస్థలలో ప్రజలకు పనిచేసే వాళ్ళు గెలవాలి, కానీ ప్రభుత్వ పరంగానే గెలవాలి, మా పార్టీ గెలవాలనే ఒక విధానం కూడా కరెక్ట్గా. అది క్యాండిడేట్ లాగా చూడాలి తప్ప పార్టీ అది ప్రజలకే నష్టం జరుగుతుంది. ఎందుకు? నీకుండే బలం ఒక రాక్షస బలం. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వానికి రాక్షసుడికి ఉండే అంత బలం ఉంటుంది, దేవుడికి ఉండే బలం కూడా ఉంటుంది. అంటే దేవుడికి బలం అంటే నువ్వు ప్రజల చెప్పిన విషయాన్ని విని వాళ్ళ దృష్టిలో పనిచేసినప్పుడు నువ్వు దేవుడివి. నువ్వు చెప్పినట్టే చేయాలనుకున్నప్పుడు నువ్వు రాక్షసుడివి. ఇప్పుడు ప్రజలు ఒకటి కోరుకుంటున్నారు, వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, వాళ్ళని ఆలోచించి పనిచేసినాం, దేవుళ్ళం. నేనే ఒక నిర్ణయం చేసి మీరు చెయ్యాలంటున్నా, ఏమంటారు దాన్ని? ఐ మీన్ నియంతృత్వం అంటారు, లేకపోతే ప్రభుత్వం. అంటే ఏదైనా కావచ్చు, ప్రభుత్వ బలం అనేది దేవుడి బలమే కావచ్చు, రాక్షస బలమే కావచ్చు. ఒక ప్రభుత్వము అక్కడ పోయి వేల రూపాయలు సంక్షేమ పథకాల పేరు మీద ఇచ్చి మేము ఇచ్చినాము మా తరపున గెలవనంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉంటాయి? నేను ప్రతిపక్ష పార్టీ, ఇవాళ అధికార పార్టీ తరపున ఓ చీరలు ఇచ్చి, లేకపోతే అక్కడ అన్ని ఏది 5 లక్షల ఇల్లు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి ఓటేయమని ఆయన అడుగుతున్నాడు. నేను ఏమి ఇచ్చి అడగాలి? అంటే నన్ను మంచి వ్యక్తిని కూడా నువ్వు ప్రభుత్వ డబ్బులతో నన్ను ఓడగొట్టినట్టే కదా. నన్ను ఓడగొట్టడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు? నేను నష్టపోతానా? అంటే అంతిమంగా నష్టపోడు ఒక వ్యక్తిగా ఉంటానా?
నేను రియల్గా ప్రజల కోణంగా పనిచేద్దామని ఓ వ్యక్తి వస్తాడు. ఉమ్. ఆ వ్యక్తిని ఓడగొట్టడం వల్ల నష్టపోయేది ప్రజలు. ఓకే. నువ్వు అంతిమంగా గెలిపిస్తావు కావచ్చు, కానీ ఆయనతో పని చేయించగలుగుతావా? ఉమ్. ఆయన ఆలోచనని నువ్వు ఇంకో అవతలి వ్యక్తిలాగా ఆలోచించేటట్టు చేయగలుగుతుందా పార్టీ? ఓకే. మళ్ళీ ఆ వ్యక్తి చేసే తప్పులతోటి మళ్ళీ వీళ్ళే ఓడిపోతారు. ఉమ్. ఇప్పుడు అందుకోసం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వము ప్రధాన అంశంగా చూసి ఎన్నికలు పెట్టొద్దు. ఉమ్. అది ప్రజలకు వదిలిపెట్టాలి. మన అభ్యర్థిని మంచిగా నిర్ణయించాలి. అక్కడి వరకే ప్రభుత్వ పాత్ర ఉండాలి. ఉమ్. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రేషన్ కార్డులు ఇవ్వాలి, లేకపోతే ఇండ్లు ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి, కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి, అన్ని ఇచ్చి ఇక సర్పంచ్ని గెలిపి అన్నాక పాపం ఏం చేస్తాడు? ఎంత మంచి ఆయన ఏం చేస్తాడు? అవతల వ్యక్తి అంటే కాదు, ప్రభుత్వం దగ్గర లక్షల డబ్బు ఉంది కదా, వాళ్ళ దగ్గర అన్ని హామీలు లక్ష 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. 5 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇంకో 15 లక్షలు కలిపి 30 లక్షల కోట్ల బడ్జెట్ హామీలు ఇస్తాడు ఆయన. అందులోకెలో కొత్త చేస్తాడు పాపం, అవతల ఆయన ఏం హామీ ఇస్తాడు? కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో వాస్తవంగా మీరు అక్కడ విధులే ఇవ్వలే, అక్కడ నిధులు ఇవ్వలే, మళ్ళీ ఈ ప్రభుత్వమే ఎన్నికల మీద పనిచేసిన తర్వాత పాపం ఎవరు గెలుస్తారు? నిధులు లేవు. మళ్ళా ప్రభుత్వ బలాన్ని ఉపయోగించి నేను గెలిపించుకుంటా అంటాను. నీ బలం ముందు పాపం అక్కడ స్థానికంగా నిలబడే వ్యక్తి సరిపోతాడా? కాబట్టి అట్లా చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు కొంత పని అక్కడ ఉన్న సర్పంచ్ నిజాయితీగా రోజు ప్రజల పని చేయాలి. నువ్వు గెలిపించి మాత్రం ఏం చేస్తావు? ఎవరో మంచోళ్ళు గెలిపించుకొని ప్రజలే గెలిపించుకుంటారు. ఎవరో మంచోని డిసైడ్ చేసి ఆ తప్పు ఒప్పో వాళ్ళ నిర్ణయం మీద ఇడిచిపెడితే ఏమవుతుంది? దానికి పార్టీలు ఇంత పంచాయలు ఎందుకు? ఇక్కడ నుంచి వెళ్ళే ప్రభుత్వం మేము ఉన్నోడే గెలవాలి, మా పార్టీకి గెలవాలి. ఇప్పుడు ఏ పార్టీ ఎవరు ఎటుంటున్నారో ఎటు పోతున్నారో కరెక్ట్గా అర్థం కాని పరిస్థితులలో ఇప్పుడు మా గుర్తే గెలవాలనే ఇది అంటే దాంతో ఎందుకంటున్నానంటే మనకు ఒక ఉదాహరణ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలో 94% గెలిచిండు. మరి అసెంబ్లీలో ఏమైంది? అంటే 11 సీట్లతో ఓడిపోయింది. కాబట్టి స్థానికంగా జరిగే ఎన్నికలు, స్థానిక సంస్థలు అవి మున్సిపాలిటీ కావచ్చు, అవి పంచాయరాజ్ కావచ్చు, అవిటిని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికలు చేస్తే అది ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళకి నష్టం. అది నీకేందో తెలుస్తుంది కదా డయాగ్నోసిస్. ప్రజలు ఏమంటుండో కూడా తెలుసుకోవాలంటే నువ్వు ప్రజలకు నిర్ణయాన్ని వదిలేయాలి. నీకు 2.5 ఏళ్ళు ఉన్నది, నీ కరెక్షన్ చేసుకోవడానికి సమయం ఉన్నప్పుడు నువ్వు బలవంతంగా వెళ్ళి మొత్తం అన్ని యంత్రాంగాన్ని ఉపయోగించి నువ్వు గెలుస్తావు. ఏమున్నది అందులో గెలుసు గురించి ఇప్పుడు మనం చూడండి ఏమున్నది? బై ఎలక్షన్స్ ఏం జరుగుతున్నాయి? బై ఎలక్షన్లో జరిగేది ఏంది? వాళ్ళకు వదిలిపెడితే వాళ్ళు నిర్ణయం చేస్తారు, కానీ వాళ్ళని మనం పెడుతున్నామా? ఇప్పుడు ఎవరు వదిలిపెట్టలేదు. నేను ఎందుకంటున్నా అంటే 60 మంది ప్రతిపక్ష పార్టీ పెట్టినా కూడా ఎవరైనా నేను ఒకటే చెప్తాను. మొన్న కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంది, ఇవాళ ఏది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉంది. నేనేదో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, మీరు బీఆర్ఎస్ నాయకుడిగా కాదు కొంత విశ్లేషకుడిగానో లేకపోతే జెన్యున్గా మాట్లాడమన్నారు కాబట్టి చెప్తాను. ఎవరైనా కూడా మొన్న కాంగ్రెస్ ఉప ఎన్నిక నిలబడితే ఏమొచ్చింది? హుజరాబాద్లో 3,000 వచ్చినాయి అంటే విషయం చెప్తున్నా, మునుగోడులో 20,000 వచ్చినాయి, ఇంకొక దగ్గర. అంటే ఎంత 60 మంది పనిచేసినా 80 మంది పనిచేసినా ప్రతిపక్షం దగ్గర ఏముంటుంది? అది నిన్న కాంగ్రెస్ అయినా ఇవాళ బీఆర్ఎస్ అయినా ఇవాళ 60 మంది మంత్రులు, మొత్తం 15 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకు సంబంధించిన తీసుకొచ్చిన ఒక్కొక్క ఎమ్మెల్యే 100 మందిని తీసుకొచ్చి 60 మంది 6,000 మంది పోయి 400 బూతుల మీద పనిచేసినాక ఏం చేసి ఉంటారు? ఇప్పుడు అధికార పార్టీకి సహజంగానే అక్కడ ఉన్న అధికార యంత్రాంగం సపోర్ట్ రిపీట్ అంతే కదా. అంటే ఎవరైనా సరే అప్పుడు బీఆర్ఎస్ చేసి ఉండొచ్చు, అంటే ఎవరు చేసినా కూడా ఇంత ఉప ఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ప్రజల నిర్ణయమే కరెక్ట్ తెలుస్తలేదు కదా. ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. బలవంతంగా వాళ్ళని ఫోర్సబుల్గా ఓటేయించుకుంటున్నాం కానీ ప్రతిపక్షం అట్లా చేయదు, అధికార పార్టీ ఎవ్వరూ చేయదు. అంటే జనరల్గా గంత దాన్ని ప్రతిష్టాత్మకంగా నాయకుడిగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళు పోయి వాళ్ళ యొక్క బీజేపీ వాళ్ళు కావచ్చు అడ్రస్ చేసి మేమేం చేసినాము, ఏం ఇప్పుడు చేయాల్సిన బాధ్యత మా మీద ఏముంది, మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని అప్పీల్ చేయడం తప్పులేదు. డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసి మన విధానాన్ని చెప్పడం తప్పులేదు. కానీ ఇంత ఫోర్సేబుల్గా చేస్తే అధికార పార్టీకే జనరల్గా వస్తాయి. సరే ప్రజలు ఒక్కొక్కసారి హుజరాబాదు దుబాక ఎన్నికల్లాగా కొన్ని సందర్భాలలో వ్యతిరేక తీర్పులు కూడా వస్తాయి. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే, మేమేమనుకుంటున్నామంటే
ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతంగా ఉన్నారు ప్రజలు, మాకే చెప్పిండ్రు ప్రతిరోజు, కాబట్టి ఓటు వేసి ఉంటారు లోపలికి పోయి అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు మా దగ్గర నిలబడిపోయి ఓటేసిర్రు, మా డబ్బులు తీసుకున్నారు, లేకపోతే మాకు చెప్పేసిర్రు, మాకే వేసిర్రు. వాళ్ళ లెక్క ఉంటుంది అభివృద్ధి సంక్షేమం. అదే ఆ విషయం. కానీ ఎన్నికలను ఇంత ఏది ఫోర్సెబుల్ ఎన్నికలలో రియల్ తీర్పు రాదని నేను అనుకుంటున్నాను. సార్ లాస్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న ఏంటంటే ఆశావాళ్ళు గ్రామ స్థాయిలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సరే, లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు చాలామంది కూడా అప్పుల పాలై కూడా కూలి పని చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్ అంశం పక్కన పెడితే అభ్యర్థి ఏ రకంగా ఉండాల్సిన మానసిక పరిస్థితి కానీ ఏ రకంగా ప్రిపేర్ అయ్యి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి? ఇప్పుడు నేనేమంటా అంటే మేము 4 సార్లు పోటీ చేసినాం కదా, వాస్తవంగా పెద్దగా డబ్బులు పెట్టలేదు. మీది నడిచింది అప్పుడు డబ్బులు అప్పుడేం లేదు. మొన్న 19లో అప్పుడు ఉన్నటువంటి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన. అవతల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, 11 మంది ఎంపీటీసీలు 2014కు సంబంధించిన వాళ్ళు అన్నలే ఉన్నారు, కుల సంఘాలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, ఖర్చు పెట్టిండ్రు. సరే, గెలవాలి, ఆ గెలవడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని లోకల్ బాడీ ఏదైతే పోటీ చేసే అభ్యర్థి ఆలోచిస్తే ఇంకా అప్పులే. అవి అధికార పార్టీ అయినా అప్పే, ఎవరు ప్రతిపక్ష పార్టీ అయినా అప్పే. కొంచెం తేడా, అధికార పార్టీ అయినా కొంత అక్కడ ఉన్న ఎమ్మెల్యే సహకరిస్తే బయటపడతాడు, ఎమ్మెల్యే దెబ్బన ఆయన సహకరించకపోతే బయటపడతాడు. ప్రతిపక్ష పోళ్ళు అయితే ఇక కంప్లీట్ ఏం ఉండదు. ఎందుకంటే ఏ అధికారి ఇంతకుముందు లాగా లేడు. నేను ఎంపీపీ ఉన్నప్పుడు కూడా చాలా బాగుండే, అంటే ఎంపీపీ పదవిని కూడా నేను చాలా సాటిస్ఫాక్షన్తో చేసిన. నేను తెలుగుదేశం, అధికార పార్టీ కాంగ్రెస్, కానీ కొంత ఫ్లెక్సిబుల్ ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇక ఎంపీపీ జెడ్పీటీసీ ఎవ్వరు లేరు కదా. ఈ సమయంలో ప్రజలను దృష్టిలో నువ్వు ఏవైతే చెయ్యాలనుకుంటున్నావో ఇప్పుడు ఓటమి గురించి ఆలోచించొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొత్త సాంప్రదాయం, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులు అయ్యారు జనరల్గా అన్నప్పుడు. తర్వాత సర్పంచ్గా ఓడిపోయిన వాళ్ళందరూ ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీలు అయ్యారు. అంటే చాలా డిఫరెంట్ ఉన్నది ప్రజల కోణం. అంటే ఓటమి అనేది ఇంకా ఎవ్వరికి పెద్ద లేదు. ఇలా ఓడిపోయిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు, ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినరు. అంటే ఇప్పుడు ఓటమి అనే దాని గురించి ఆలోచించదు, అంత పెద్ద పట్టించుకోవద్దు. గెలుపు ఖచ్చితంగా కావాలనేది ఉండొద్దు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ప్రజలకు చెప్పాలి. అంటే నేను స్థానిక సంస్థ నిలబడే వాళ్ళకి చెప్తా ఉన్నా, దాని గురించి ఓటమి గెలుపు గురించి పక్కకు పెట్టి ప్రజలకు నువ్వేం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏ విధంగా ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నావో ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా ఓటు అడగాలి, వాళ్ళ నిర్ణయాన్ని శిరసావించాలి. నువ్వు మళ్ళీ ఆ ఆల్టర్నేట్ ఏందనేది నీ భవిష్యత్తును ఎన్నికల తర్వాత నిర్ణయించుకోవాలి. అట్లా పోతే ఎవ్వరూ అప్పులు గారు. ఎందుకైతే ఇంకా పైసలు పెట్టి రేషం అంటే ఒక ప్రెస్టేజ్ తీసుకొని 20 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి సర్పంచ్ అయ్యి ఆ 30 లక్షల్ని మళ్ళీ సంపాదించడం కోసం మళ్ళీ మెయింటెనెన్స్ నెలకు ₹1,00,000 సంపాదించి అవి ప్రజల మధ్యలోనే మళ్ళీ ఏదో కార్యక్రమాలు చేసి, లేకపోతే ప్రజల దగ్గర తీసుకోకుండా నువ్వేదో వ్యాపారం చేసుకొని ప్రజలకు అందుబాటులో లేవని వాళ్ళతో బదనామయ్యి మళ్ళీ నీ పేరును ఖరాబ్ చేసుకునే కంటే నువ్వు నిజాయితీగా నువ్వేం చేస్తావో చెప్పి ఓటు అడుగు, వాళ్ళకి పని చేయు, నీ పని ఏదైతే నీ ప్రొఫెషన్ కూడా కొనసాగించు. అప్పుడు ఏమవుతుంది, నీ మీద ఏది బర్డెన్ పడదు, అంటే నీ మీద ఒక ఒత్తిడి గురి కావడానికి ఆస్కారం ఉండదు. అట్లా పోవాలి. కానీ ఇంకా అందరూ దాన్ని ప్రెస్టేజ్ లాగా తయారు చేసి పాపం అందరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు నమ్మరు, ఒక నానుడు ఉండే, గ్రానైట్ బిజినెస్ అంటే 95% ఏది లాస్ అవుతారు, 5% మాత్రం వాళ్ళు మిరాకిల్ కోటీశ్వరులు అవుతారు. ఇంకా వాళ్ళు ఎవరు చూసినా ఇంకా అట్లుంటారని. సేమ్ రాజకీయాలు కూడా అంతే, బాగుపడే వాళ్ళు 5%, 95% పాపం అప్పులే. బాగా చాలా మంది కోట్లు సంపాదిస్తారు. మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి, మాజీ సర్పంచ్లు. ఇప్పుడు నేను 4 సందర్భాల్లో 25 సంవత్సరాలు చూస్తా ఉన్నాను. పాపం అందరి ఇళ్ళల్లో ఏదో ఒక ప్రాబ్లం, అది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమే మేజర్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు సెట్ కాకపోవడం, వాళ్ళ అసలు చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు కనబడే వాళ్ళు ఒక 5-6 10 మంది, లేకపోతే వాళ్ళు పాపం కారు కొనుక్కొని ఓ డ్రైవర్ని పెట్టుకొని తిరిగితే వాళ్ళ దగ్గర గొప్పగా అనుకుంటారు. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే నిజాయిగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నువ్వు ఒక్కసారి పోయి చూస్తే 90% మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఇళ్లలో సమస్యలే బాగా. అది కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువ. ఎందుకంటే పాపం వాళ్ళు ఓ డొనేషన్ ఇవ్వాలి, ఆయనకు స్టేట్ సర్పంచ్ ఓ 10,000 చందా రాస్తాడు, ఓ ఎంపీపీ
ఓ 50,000 చందరాస్తాడు. ప్రజలు కూడా మేము గుడి కడుతున్నాం, మేము లేకపోతే ఈయన పాపం లేనోడు, ఆయనకి ఇంత ఆర్థిక సాయం చేయమంటారు. సరే, ఈయన అక్కడ ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని సపోజ్ చేసి చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా వ్యాపారం ఉన్న వాళ్ళకైతేనేమో ఆ వ్యాపారంలో వ్యాపారి కూడా అక్కడ సంపాదించడం పెట్టాలనుకుంటాడా? ఆయన ఏం చేస్తాడు? అయితే సమయాన్న వ్యాపారానికి ఇస్తాడు, లేకపోతే ఇక్కడన్నా ఒక తప్పు చేస్తాడు. ఈ రెండు ఏది జరిగినా మళ్ళీ ప్రజల దగ్గర ఏమొస్తుంది? ఇబ్బంది. ఏది జరిగినా మళ్ళీ వ్యతిరేకతే కదా. మాకు ఆయన సమయం ఇస్తలేడు, ఆయన వ్యాపారం తప్ప ఆయన వేస్ట్, ఎందుకు సర్పంచ్ చేసిండు అని ఒకలంటారు. సర్పంచ్ చేసి మొత్తం లంచగొండి అయినపై అని ఒకలంటాడు. అంటే ఇది చాలా క్రిటికల్. లోకల్ బాడీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అనేది చాలా క్రిటికల్, సున్నితమైంది. ఇంటర్మీడియట్ పంచాయతీ ఎట్లనో ఇంటర్మీడియట్ స్టేజ్ ఒక యువకుడికి యుక్త వయసు ఎట్లాంటిదో అసలు స్థానిక సంస్థలలో నీ నడక చేంజ్ అయినా కూడా వాళ్ళు గుర్తిస్తారు, నీ మాటలో తేడా వచ్చినా కూడా గుర్తిస్తారు, నువ్వు మాట్లాడే భాషలో తేడా వచ్చినా అంటే పదాలు చేంజ్ అయినా కూడా వాళ్ళు గుర్తిస్తారు, అవుట్ అవుతారు. చాలా ప్రమాదం ఉంటుంది. మేమైతే రోజు మేము ఎంత భయంగా వాళ్ళతో కలిసి ఉంటే ఇక్కడ దాకా వచ్చినాం. ఒకరు ఎవరన్నా మాట అన్నా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంటే చాలా ఇంకా ప్రమాదం. కాల్ రికార్డింగ్ చాలా అంటే ఎథిక్స్తో కూడిన విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నప్పుడు చాలా కష్టమవుతుంది. కాకపోతే అది అంతిమంగా వాళ్ళకి ఆ నేమ్ ఉంటుంది. ఇప్పుడు మేమున్నాం, మేము ఏ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ప్రజలు 90%, 70%, 80% మంది ప్రజలు మమ్మల్ని గొప్పగా చూస్తారు. అది చూసినప్పుడేమో మేము చేసింది తక్కువ, మాకు ప్రజలు ఇచ్చేది ఎక్కువలాగా బాగా కనబడుతుంది. ఇక ఇంట్లోకి పోయినాక సమస్య స్టార్ట్ అవుతుంది. ఏది మనం ఏం తప్పు చేసినాము ఇట్లా అయినామని. కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఉంటుంది. మనం లేని సందర్భంలో కూడా అంతకంటే గొప్పగా ఉంటుంది. అంటే పైసలతో రాజకీయాలు చేసే వాళ్ళకి, ప్రేమతో వాళ్ళకు పనిచేయాలనే ఆలోచనతో కూడిన రాజకీయాలు చేసే వాళ్ళకు లైఫ్ ఎక్కువ. ఈ పైసలతో చూసిన వాళ్ళకు గెలుపు వస్తుంది, 5 ఏళ్ళకి ఆడ వెళ్ళిపోతాడు, మళ్ళీ అత్తడా రాడా ఇంకా వాని ఇంట్రెస్ట్. కానీ వాని పేరేం బాగుండదు. సరే, టెక్నికల్గా ఓసారి ఉన్నాడు, రెండోసారి గెలవచ్చు, కానీ మూడోసారి, నాలుగోసారి అనేటోళ్ళ దగ్గర మాత్రం మంచి అంశం ఉంటేనే గెలుస్తారు. వాళ్ళు అట్టిగా గెలుస్తారని నేనైతే అన్నాను. తప్పకుండా మీరు ఇప్పుడు మీ టీవీ ద్వారా అంటే నేను కోరేది ఏంటంటే, ఎవరిని కూడా అనవసరమైన ఖర్చు పెట్టొద్దు. ఏదో ప్రెస్టేజ్లకు పోయి లక్షల రూపాయలు దారపోసి మనం ఆ పదవుల కోసము వెళ్ళొద్దు. ప్రజల నిర్ణయం ఎట్లా ఉండని, మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దాని మీదనే ఎన్నికలకు వెళ్ళాలి. కానీ మరీ డబ్బులను పెట్టుకొని పోయి అప్పులు అయితే జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది నేను రోజు చూస్తున్నటువంటి అంశం. ఆ అంశం కాబట్టి నేను రోజు ఈ విషయం మీ టీవీ ద్వారా కాదు, నేను గ్రామాలలో కూడా చాలా చెప్తా. అరే మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోండి అబ్బా. ఏం అసోసియేషన్? పొలిటికల్ అసోసియేషన్. ఓ ఆటో ఉంటాడు, ఆటో వాళ్ళు ఎవరికి వాళ్ళు కాంపిటేటర్సే, కానీ వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్లో సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళు పోతారు, బతుకుతారు. సేమ్ అట్లనే రాజకీయ నాయకులు మీరు పార్టీల పేరు చెప్పి ఏం కొట్లాడతారు, ఎందుకు నష్టపోతారు? నేను నిన్ను నష్టపెట్టి, నువ్వు నన్ను నష్టపెట్టి, మన ఇద్దరం కలిసి ఆయన నష్టపెట్టి, ఇలా ఎవరం బాగుపడతాము? ఎవరు ఏం చేయాలనో అది ప్రజలకు చేద్దాము. ప్రజల నిర్ణయాన్ని పాజిటివ్గా తీసుకున్నాము. ఒక స్పోర్టివ్ గేమ్, ఒక కబడ్డీ ఆడుతుంటాం, ఇవాళ నేను ఈ టీం గెలుస్తుంది, రేపు ఇంకో మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళు గెలుస్తారు. ఇలా ఎవరు నష్టపోరు. ఇంకింత కొత్తగా ఎట్లా ఆడాలి అనేది నేర్చుకుంటారు. అట్లా వెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ ఈ క్రష్ చేసి పాలిటిక్స్లో అట్లాంటిది వద్దు అని చెప్తాం. చెప్పి దాన్ని కొంచెం పాటించడానికి కూడా అవతలి పార్టీ వాళ్ళని కూడా మందలిచ్చి మాట్లాడడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సరే, కొంతమంది తెలిసి తెలియక దూరం ఉన్నా అంటే ఆ విధంగా రేపు మనం తప్పకుండా ఎన్నికలలో ఖర్చు అనే దాన్ని తగ్గించాలనే కోణంలో మీరు వెళ్ళినా మేము వెళ్ళినా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం గంటా రాములు యాదవ్ గారు అయితే మాత్రం ఆయన అనుభవంతో 25 ఏళ్ల అనుభవంతో మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. ఒకనాటి పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు. ఒకనాటి అధికారులు కానీ, ఒకనాటి ఎమ్మెల్యేల కానీ ఇప్పుడు లేవు. ఒకప్పుడు స్వతంత్రత చాలా ఉండేది ప్రజాప్రతినిధులు, కానీ ఇప్పుడు అంతా కూడా ఎమ్మెల్యే చేతిలో కూడా పవర్స్ వెళ్ళాయి. అధికారులు కూడా ఎమ్మెల్యేల సంతకం ఉంటే, రిఫరెన్స్ ఉంటేనే కావాలన్నట్టుగా పరిస్థితులు మారాయి. దాంతోపాటు డబ్బు ప్రభావం పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారో మాత్రం గెలుపు ఓటములు అనేది సహజమని తీసుకోవాలి తప్ప గెలిపే లక్ష్యంగా ఎంత డబ్బైనా పర్లేదు పెడతాను, గెలవాలంటే మాత్రం తర్వాత
అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకనాడు ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ఇప్పుడైతే మాత్రం పంచాయతీరాజ్ శాఖకి అయితే మాత్రం నిధులు ఇవ్వట్లేదు. పరిషత్తులు అయితే మాత్రం నిర్వీర్యమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు పరిషత్ వ్యవస్థను రద్దు చేస్తే అయిపోద్ది, కొందరు కుటుంబాలన్నా బాగుపడతాయి అన్నట్టుగా కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో మొత్తానికైతే మాత్రం రాజకీయాల పరిస్థితులు సున్నితంగా మారిపోయాయి. ఈ సున్నితమైన సందర్భంలో మాత్రం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గెలుపు ఓటములు అనేది సహజంగా తీసుకొని ప్రజల కోణంలో ఆలోచిస్తే మాత్రం తప్పకుండా ప్రజలు ఎప్పటికైనా మాత్రం గుర్తుపెట్టుకుంటారు, అవకాశాలు ఇస్తారు తప్ప ఏదో ఇప్పుడు గెలిచినంలే ఇక సంపాదించినంలే అంటే మాత్రం ఎప్పుడు కూడా గుర్తించరు. దాంతోపాటు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లతో వెళ్లాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే పాత పద్ధతిలో వెళ్దామంటే మాత్రం ఆ మాత్రం దానికి ఇదంతా ఎందుకు, మరి గెలిచిన తర్వాత ఎప్పుడో పెడితే ఈ పార్టీకి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రావాల్సిన నిధులు కూడా వచ్చేది కదా. ఎట్టి పరిస్థితుల్లో మాట ఇచ్చిన దాని ప్రకారం అయితే మాత్రం ఈ యొక్క 42% చట్ట పద్ధతితో వెళ్తేనే బాగుంటుంది తప్ప ఇలా పార్టీ పరంగా వెళ్ళడం కూడా ఇటు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇస్తుంది. అలా అక్కడ స్థానిక ఉన్న పరిస్థితుల ప్రకారం వేరే కులానికి ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా ఆయా సామాజిక వర్గానికి నష్టం ఉంటుంది, పార్టీ కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం గతంలో ఎలా ఉండేది రాజకీయము, ప్రస్తుతం ఎలా మారింది, భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో నిలబడాలంటే, పోటీ పడాలంటే, మానగలగాలంటే మాత్రం ఎలా ఉండాలో వారి మాటల్లో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా, ఇప్పట్లో ఉంటాయా లేదా, పాత పద్ధతిలో ఉంటే మరి ఎట్లా ఉంటుందని మాత్రం మరికొద్ది రోజుల్లో నెలలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.